వర్చువల్ మెషిన్స్ అవసరం అవుతాయి కదా. సో ఆ వర్చువల్ మెషిన్స్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో మీన్ వైల్ మిగతా వాళ్ళంతా జాయిన్ అవుతారు. ఓకే, డొమైన్ కంప్యూటర్ 1. సో సెట్టింగ్స్ అన్ని తీసుకుంటున్నా. డిస్క్ సేమ్ ఒరిజినల్ డిస్క్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటున్నాను. ఫైన్. నెట్వర్కింగ్ లో నెట్వర్క్ ఎన్ఐసి కాదంటారు, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, ఇది అడ్వాన్స్డ్ తీసుకున్నాను. సో వీనెట్ నేమ్ చేంజ్ చేస్తాను. లెట్ మీ కాన్ఫిగర్ వీనెట్ నేమ్ ఆఫ్రికా వీనెట్. సో నేమ్ ఒకటి చేంజ్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫాల్ట్. ఫైన్. సబ్నెట్ 10.1 ఉందా? ఓకే, 10.0 తీసుకున్నాం. సబ్నెట్ నేమ్ వచ్చేసి సబ్నెట్ ఏం అక్కర్లేదు, డిఫాల్ట్. సో 10.0.0.0 సేమ్ సబ్నెట్, సేమ్ వీనెట్. ఫైన్. మేనేజ్మెంట్, auto shutdown, manual updates, monitoring, boot diagnostics, and review. So review and prevent. Just VMs create చేద్దాము. VMs create చేయడం ఆల్రెడీ మీ అందరి రూల్స్. సో మిగిలిన వాళ్ళు జాయిన్ అయ్యే లోపల 3 VMs క్రియేట్ చేద్దాం. 3 VMs క్రియేట్ చేస్తాము. సో వాట్ వాజ్ అవర్ గోల్? Just a minute. Our goal is create domain computer VM1, VM2. సో దీన్ని డొమైన్ కంట్రోలర్ చేస్తాము. సో ఈ రెండింటిని యాడ్ టు డొమైన్ చేస్తాము. దీనికి స్టెప్స్ ఏంటి? ఇది మీకు తెలుసు, స్టెప్స్ గుర్తుంటే చెప్పండి. సో క్రియేట్ 3 VMs, తర్వాత ఎనేబుల్ ఫైర్వాల్స్ ఎనేబుల్ చేసిన తర్వాత, ఎనేబుల్ అంటే ఏంటి? wf.msc లో మనం ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ ఎనేబుల్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ లోకి వెళ్ళి యాక్టివ్ డైరెక్టరీ చూస్ చేసుకుంటాం. యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ చూస్ చేసుకుంటాం. డైరెక్టరీ. సో దాని తర్వాత ఏం చేస్తాం? ప్రమోట్ దిస్ సర్వర్ టు డొమైన్ కంట్రోలర్. స్టెప్స్ మీకు ఐడియా ఉంటే ఫాస్ట్ గా చేసుకోవచ్చు. సో అందుకని స్టెప్స్ మనం నోట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ప్రమోట్ దిస్ కంప్యూటర్ యాజ్ డొమైన్ కంట్రోలర్, అది అయిపోతుంది. డొమైన్ కంట్రోలర్ అయిన తర్వాత ఏం చేయాలి? గో టు వీనెట్, డిఎన్ఎస్ సర్వర్ లో కస్టమ్ ఐపీ ఇవ్వాలి. కస్టమ్ ఐపీ ఏది ఇస్తాం? డొమైన్ ఐపీ ఇస్తాం. యాజ్ పర్ దిస్ సబ్నెట్ 10.0.0. ఇచ్చిన తర్వాత రీస్టార్ట్ ఆల్ కంప్యూటర్స్, దెన్ యాడ్ VM1 అండ్ VM2 టు డొమైన్. ఇంతవరకు చేద్దాం. ఇవి స్టెప్స్ మనం చేయాల్సినవి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? క్రియేట్ 3 VMs. సో లెట్ మీ క్రియేట్ ఇట్. First one completed. Go to here. Take second one, virtual machine. So first one is created. Go to second virtual machine. So resource group, existing resource group, this one. Virtual machine name, VM1 and table. So VM1 అంటే మీకు రియల్ టైమ్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది ఏంటంటే VM1 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
అలా కాకుండా సో రియల్ టైం కంపెనీలో ఎలా ఉంటుంది అలా పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రొడక్షన్ సర్వర్ అనుకోండి. ఫ్రాడ్ ఫ్రాడ్ ఓకే. ఫ్రాడ్ సర్వర్ లో జీబీఎస్ కంపెనీ పేరు, సిక్వెల్ 01 ఇలా ఉంటుంది. సో ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఉండొచ్చు. నేమింగ్ కన్వెన్షన్ కంపెనీ వాళ్ళది ఫాలో అవ్వాలన్నమాట. సో ప్రాడ్ జీబీఎస్ సిక్వెల్ 01 ఇలా ఇచ్చాను. ఫైన్. సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేయాలంటే అవైలబిలిటీ జోన్ కానీ అవైలబిలిటీ సెట్ కానీ చూస్ చేసుకోవాలి. మీరు చూస్ చేసుకోకపోతే మాత్రం ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ అవ్వదు. సో ఐఎమ్ చూసింగ్ ఆల్వే అవైలబిలిటీ జోన్, సెల్ఫ్ సెలెక్టెడ్ జోన్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. అండ్ జోన్ 1 లో సెలెక్ట్ అయింది. ఓకే. కంప్యూటర్ వచ్చేసి 2 CPUs 16 GB మెమరీ తీసుకుంది. యూజర్ నేమ్ యాజ్ యూజువల్ జీబీఎస్, పాస్వర్డ్ admin@123. సో పోర్ట్ RDP పోర్ట్, డిఫాల్ట్ ఇస్ నెట్వర్క్ ఇంతకు ముందు ఏది ఉందో అదే వాడతాం, కొత్త నెట్వర్క్ వాడట్లేదు. ఓకే. సో ఇంతకు ముందు నా నెట్వర్క్ ఇంకా తీసుకోలేదు. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ రిఫ్రెషింగ్ దిస్ ఎంటైర్ పోర్ట్. సారీ, నాట్ దిస్ వన్. వర్చువల్ మెషిన్స్ చెప్పండి, కొంచెం హెల్ప్ చేయండి నాకు ఎలా క్రియేట్ చేయాలని. రిసోర్స్ గ్రూప్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. నో కాస్ట్ ఫర్ రిసోర్స్ గ్రూప్. రిసోర్స్ గ్రూప్ అనేది ఏంటంటే జస్ట్ లాజికల్ గ్రూపింగ్, అన్ని కలిపి ఒక చోట పెట్టుకుంటున్నాం మనం. ఎందుకు ఫ్యూచర్ లో బిల్డింగ్ ఈజీగా ఉండడానికి. సో సర్వర్ నేమ్ ఏమి ఇస్తున్నాం, ప్రొడక్షన్ జీబీఎస్ కంపెనీ సిక్వెల్ 01. ఫైన్. ఇమేజ్ వచ్చేసి, ఇమేజ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఐ నీడ్ 2 CPU 16 GB మెమరీ. యూజర్ నేమ్ జీబీఎస్, పాస్వర్డ్ admin@123. నెక్స్ట్ నెట్వర్కింగ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ వాడాలి. సో ఆఫ్రికా వీనెట్ అని నేను ఒకటి ఆఫ్రికాలో క్రియేట్ చేశాను, అదే వీనెట్ చూస్ చేసుకుంటున్నాను. ఓకే. అడ్వాన్స్ ఫైన్ మేనేజ్మెంట్ ఆటో షట్ డౌన్ ఎనేబుల్ చేస్తున్నాను. మాన్యువల్ అప్డేట్స్ తీసుకుంటాము. మానిటరింగ్ క్రియేట్. సో సెకండ్ వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేస్తాం. సో వర్చువల్ మిషన్ ఆల్రెడీ ఇంతకు ముందు నీట్ గా నిదానంగా చేసాం కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాం. సో ఒకవేళ ఇది ఫాస్ట్ అనిపిస్తే మీరు ప్రీవియస్ క్లాసెస్ చూడండి, వర్చువల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుస్తుంది. ఓకే. 2 వర్చువల్ మిషన్స్ ఆర్ రెడీ. సో అకార్డింగ్ టు అవర్ స్టెప్స్, సో 3 virtual machines we need to create. So one more virtual machine, let me create it. So దీని లోపల VC లోపల నేను ఓకే ఎగ్జిస్టింగ్ డిలీట్ చేస్తాను, కన్ఫ్యూజన్ లేకుండా. సో హౌ టు యాడ్ ఏ సర్వర్, ఇది కూడా డిలీట్ చేస్తా కావాలంటే చూడండి. ఓకే, లెట్స్ క్లోజ్ దిస్. సో ఫస్ట్ మీరు మైక్రోసాఫ్ట్ అది డౌన్లోడ్ చేసుకోండి. ఏంటంటే జస్ట్ మైక్రోసాఫ్ట్ డెస్క్టాప్ కనెక్షన్ మేనేజర్ ఎలా చేసుకోవాలి అది. google.com Microsoft remote desktop connection download. సో ఇందులో మీకు ఫస్ట్ వెబ్సైట్ మైక్రోసాఫ్ట్ ఓపెన్ చేయండి. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్, నాట్ దిస్ వన్, సారీ రిమోట్ డెస్క్టాప్ ఇది కాదు. డెస్క్టాప్ కనెక్షన్ మేనేజర్. మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ లోకి వెళ్ళండి.
డౌన్లో ఆర్టీపీసీ అనేది వస్తుంది సార్. డౌన్లోడ్ ఏం కొట్టారు? డౌన్లోడ్ ఆర్టీపీసీ ఆర్డిపిసి. ఓకే, డౌన్లోడ్ ఆర్డిపిసి. రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ మేనేజర్. ఈ సిస్ ఇంటర్నల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది అంటే మిగతావి కూడా వాడచ్చు, నేను కన్వీనియంట్ గా ఉంటుందని ఇది వాడతాను. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు డౌన్లోడ్స్ లో వస్తుంది. సో గో టు డౌన్లోడ్స్. సో డౌన్లోడ్స్ లో ఏముంటుంది అంటే ఇక్కడ ఆర్డిసి అని, ఆర్డిసి మెయిన్ జిప్ అనేది వస్తుంది. ఇది కాపీ చేసుకోండి ఎక్కడైనా సేఫ్ లొకేషన్ లోకి. సో రైట్ నౌ ఐఎమ్ పేస్టింగ్ ఇట్ హియర్. ఇక్కడ దీన్ని జిప్ విండోస్ జిప్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే మీకు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్స్ ఫైల్స్. ఎక్స్ట్రాక్ట్ కొట్టిన తర్వాత మీకు ఓకే కొడితే సో ఇక్కడ మీకు ఈ ఫోల్డర్ జిప్ ఫోల్డర్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఇది వస్తుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ కానీ రైట్ క్లిక్ యాజ్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కానీ కొడితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన దాంట్లో ఇక్కడ ఏమి ఉండదు యాక్చువల్గా. క్లోజ్ దిస్. ఇలా ఉంటుంది. ఫైల్ కొట్టి న్యూ తీసుకోండి. న్యూ కొట్టినప్పుడు ఫస్ట్ టైం మీరు చేసేటప్పుడు అది ఏ ఫైల్ నేమ్ అడుగుతుంది. ఫైల్ నేమ్ వచ్చేసి ఇప్పుడు మనం ఆల్వేస్ అని కాబట్టి చేసేది ఆల్వేస్ రిసోర్స్ గ్రూప్ అని పెడతాను ఆర్జీ. సో ఎక్కడ సేవ్ చేస్తారంటే సేమ్ ఫైల్లో చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఆల్వేస్ అని ఆర్జీ అనేది ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. దీని ఐడి పాస్వర్డ్ ప్రాపర్టీస్ లోకి వెళ్తే లాగిన్ క్రెడెన్షియల్స్ యూ కెన్ గివ్ ఐడి పాస్వర్డ్. సో మనం ప్రతిదానికి ఒకటే ఐడి వాడుతున్నాం, ఒకటే పాస్వర్డ్ వాడుతున్నాం. సో ఈ ఐడి పాస్వర్డ్ మిగిలిన సర్వర్లన్నీ తీసుకుంటాం. సేవ్ కొట్టి ఇప్పుడు ఏం సేవ్ కొట్టాము తర్వాత కూడా. అలాగే రిమోట్ డెస్క్ టాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి సేమ్ యాజ్ క్లయింట్ ఏరియా చూస్ చేసుకుంటే 2 క్యామ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు సర్వర్లు స్టార్ట్ అయిపోయినాయి కదా. లెట్ మీ క్లోజ్ దిస్. సో లాస్ట్ విఎం క్రియేట్ చేసి ఒకటేసారి కనెక్షన్ స్టార్ట్ చేద్దాం. సో 2 విఎమ్స్ రెడీ ఉంది. థర్డ్ విఎం రిసోర్స్ గ్రూప్ ఆల్వేస్ ఆన్ క్లస్టర్. సో prod GPS SQL 02. సో ఆల్వేస్ ఆన్ లో 01 అనేది ప్రైమరీ రెప్లికా, 02 అనేది సెకండరీ రెప్లికా. లాక్ షిప్పింగ్ లో ప్రైమరీ సర్వర్ సెకండరీ సర్వర్ అంటాం. అదే మిర్రరింగ్ లో అయితే ప్రిన్సిపల్ సర్వర్ మిర్రర్ సర్వర్ అంటాం. అదే ఆల్వేస్ ఆన్ లో అయితే రెప్లికాస్ అంటాం. ప్రైమరీ రెప్లికా సెకండరీ. ఫైన్. సో సేమ్ అవైలబిలిటీ జోన్ ఆర్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్. So one CPU, 3.5 GB memory and choose. So username is GBS, password is up, present to free. Is same disk network existing VNet I am choosing. Go to next, management. So automatic shutdown enable. Click on next. VM. So ఇప్పుడు 3 VMs అనేది క్రియేట్ అవుతుంది. థర్డ్ VM. You can create. Fine. Go to home. Go to virtual machines. సో ఈ 2 క్రియేట్ అయినాయి కదా, ఫస్ట్ ఇది కనెక్ట్ అవుదాం. సో ఐపీ అడ్రస్ ని కాపీ చేసుకోండి, Ctrl+C. ఇక్కడికి వెళ్ళండి, రిమోట్ డెస్క్టాప్ మేనేజర్. సో రైట్ క్లిక్ ఇవ్వండి, యాడ్ సర్వర్. సర్వర్ నేమ్ ఇస్ దిస్ వన్. ఐపీ అడ్రస్ ఇవ్వండి సర్వర్ నేమ్ లో. డిస్ప్లే నేమ్ లో మీకు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. నేను డొమైన్ అని ఇస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. సో మనం ఆల్రెడీ ఇచ్చిన ఐడి పాస్వర్డ్ ఇది స్టార్ట్ అవుతుంది. ఎలాగా? రైట్ క్లిక్, కనెక్ట్ సర్వర్. సో మీరు మళ్ళీ ఐడి పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఒకసారి మనం ఐడి పాస్వర్డ్ ఇందులో సేవ్ చేసి పెడితే ఆటోమేటిక్ గా అదే ఐడి పాస్వర్డ్ తో ఇది కనెక్ట్ అయిపోతుంది. సో లెట్ ఇట్ కనెక్ట్. ఇంకొక సర్వర్ ఓపెన్ చేద్దాం. కాపీ దిస్ ఐపీ అడ్రస్. సో గో టు హియర్, రైట్ క్లిక్, యాడ్ సర్వర్. సర్వర్ నేమ్ సో prod GBS SQL 01. You can okay connect this one also. Fine. ఇది కూడా కనెక్ట్ అవుతుంది. సో once it is complete, refresh it. థర్డ్ సర్వర్ కూడా
50% క్రియేట్ అయి ఉంటుంది. ఐపీ అడ్రస్ అయితే అసైన్ అయి ఉంటుంది. సో ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని ప్రస్తుతానికి అక్కడ సర్వర్ అయితే క్రియేట్ చేస్తుంది. థర్డ్ వన్ కూడా పూర్తిగా క్రియేట్ అవ్వలేదు. ఇది చూడండి క్రియేటింగ్ అని పడింది. అయినా ఐపీ అడ్రస్ అసైన్ అయింది కాబట్టి వెళ్ళి జస్ట్ యాడ్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. యాడ్ సర్వర్. సో దిస్ వన్ ఈస్ ప్రొడక్షన్ DBS SQL 02. Click on OK, but I am not connecting. సో మన ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఏంటి? 3 VMs క్రియేట్ చేయాలనుకున్నాం. 3 క్రియేట్ చేసినాం. సెకండ్ స్టెప్ ఏంటి? వాట్ ఈస్ సెకండ్ స్టెప్? ఫైర్. సో 3 సర్వర్స్ లో ఫైర్ వాల్స్ ఎనేబుల్ చేయాలి. ఎలా చేస్తాం? సో విండోస్ ఫైర్ వాల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. షార్ట్ కట్ ఈస్ ఇది ఓపెన్ అన్నట్టు దీన్ని ఓపెన్ చేయాలి. అది మెమరీ తక్కువ, కోర్స్ తక్కువ కాబట్టి ఓపెన్ అన్నట్టు కొంచెం టైం తీసుకుంటుంది. wf.msc షార్ట్ కట్ రన్ కమాండ్ ఓపెన్ చేసి wf.msc వరకు మీకు ఇది ఓపెన్ విండోస్ డిఫెండర్ ఫైర్ వాల్ ప్రాసెస్. కొంచెం జూమ్ చేస్తాం మీకు కనపడేటట్టు. సో ఇన్బౌండ్ రూల్స్ అన్ని నెక్స్ట్ కొట్టడమే, ఏ ఇష్యూ ఉండదు. న్యూ రూల్ తీసుకోండి, కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 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 6 నెక్స్ట్ ఇన్బౌండ్ అయిపోయింది. అవుట్ బౌండ్ రూల్ తీసుకోండి. సో రియల్ టైంలో ఇలా నెక్స్ట్ కొట్టము. రియల్ టైంలో ఏంటంటే ఏ పోర్ట్ ఓపెన్ చేయాలో స్పెసిఫిక్ గా ఆ పోర్ట్ నెంబర్ మాత్రమే ఇస్తాం. డెమో పర్పస్ మనకి ఇక్కడ ఈజీగా ఉండడానికి అన్ని పోర్ట్స్ అన్ని ప్రోగ్రామ్స్ ఎనేబుల్ చేస్తుంది. సో ఇక్కడ ఎనీ ప్రోటోకాల్ అన్ని ప్రోటోకాల్స్ ఎనేబుల్ చేస్తున్నాం. ఇవన్నీ ప్రోటోకాల్స్. సో టీసీపీ మీకు తెలుసు, యూడిపి అనేది ఒక ప్రోటోకాల్, IPv6 అనేది ఒక ప్రోటోకాల్. సో ఇవన్నీ ప్రోటోకాల్స్ అన్నమాట. రైట్ నౌ వీఆర్ ఓపెనింగ్ ఆల్ ప్రోటోకాల్స్, ఎనీ ఐపీ అడ్రస్. సో రియల్ టైంలో అయితే ఇలా ఉంది. ఇక్కడ బ్లాక్ ద కనెక్షన్ ఉంటుంది, అలో ద కనెక్షన్ కొట్టండి, నెక్స్ట్ నెక్స్ట్ కొట్టండి, అవుట్ బౌండ్ అని పేరు ఇచ్చింది. సో కంప్యూటర్లో అయిపోయింది. సెకండ్ కంప్యూటర్. సో రైట్ క్లిక్ రన్ కమాండ్ తీసుకోండి, wf.msc కొట్టండి, ఓపెన్ చేయండి. ఇందులో ఫైర్ వాల్ సెట్టింగ్స్ ఓపెన్. ఇన్బౌండ్ రూల్, న్యూ రూల్, కస్టమ్ రూల్ అన్ని నెక్స్ట్ 1 2 3 4 5 6 ఇన్బౌండ్. అవుట్ బౌండ్ రూల్, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ కస్టమ్ 1 2 3 4 తర్వాత అలో ద కనెక్షన్ 1 2 అవుట్ బౌండ్. దట్స్ ఇట్. సో అవుట్ బౌండ్ రూల్స్ కూడా క్లియర్ అయిపోయింది. రెండిట్లో క్లియర్ చేసాం. నౌ లెట్ మీ కనెక్ట్ థర్డ్ వన్. ఈ పాటికి అది క్రియేట్ అయిపోయి ఉంటుంది. క్రియేటెడ్. ఓకే, may take some time. So what is third step? According to our document, third step is domain controller changes. add roles. Okay. సో ఈ స్టెప్స్ గుర్తుంటే మీకు ఈజీగా అయిపోతుంది. వరకు స్టెప్స్ గుర్తులేనప్పుడు ఇష్యూస్ వస్తుంది. సో థర్డ్ స్టెప్ ఏంటి? యాక్టివ్ డైరెక్టరీ రోల్స్ లో యాడ్ చేయాలి. సో లెట్ ఇట్ ఓపెన్. Meanwhile, I will go to domain controller, add roles and features. Click on this. So next మనం ఏం చేయట్లేదు ఇక్కడ. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ గా యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ని యాడ్ చేస్తున్నాం. దీంతో పాటు DNS సర్వర్ కూడా యాడ్ చేయాలి. ఓకే, కంటిన్యూ. ఈ రెండు ఫీచర్స్ యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 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 అన్ని నెక్స్ట్ ఏం చేయట్లేదు, ఇన్స్టాల్ అవుతుందా. దట్స్ ఇట్. So third step also completed. Next fourth step ఏంటి? ప్రమోట్ దిస్ సర్వర్ టు డొమైన్ కంట్రోలర్. సో ఇది టైం పడుతుంది కాబట్టి ఇన్స్టాలేషన్. ఆ లోపల నేను ఏం చేయొచ్చు, VNet లోకి వెళ్ళి కస్టమ్ DNS సర్వర్ లో ఈ IP ఇస్తా. సో ఇట్ ఈస్ క్రియేటెడ్ ఆర్ నాట్, రిఫ్రెషింగ్ క్రియేటెడ్. సో గో టు వర్చువల్ నెట్వర్క్స్. ఎక్కడ ఉంది వర్చువల్ నెట్వర్క్? ఇది వర్చువల్ నెట్వర్క్. సో ఆఫ్రికా VNet ఉంది, ఇది previous VNet ఉంది. Let me take Africa VNet. So under here, go to settings, DNS server, custom.
సో మన ఐపీ అంటే ఇక్కడ 10.0.0.4. 10.0.0.4 ఏమైపీ ఇది డొమైన్ కంట్రోలర్ ఐపీ. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సో 10.0.0.4 అనేది ఏంటి అంటే, సో మన డొమైన్ కంట్రోలర్, మనం ఏ మిషన్ అయితే డొమైన్ కంట్రోలర్ చేయాలనుకుంటున్నామో ఈ డొమైన్ అనే మిషన్ కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి ఒకసారి ఐపీ కాన్ఫిగ్ అని కొట్టారనుకోండి, ఆ మిషన్ యొక్క ఐపీ అడ్రస్ మీకు వస్తుంది 10.0.0.4. సో ఈ డొమైన్ కంట్రోలర్ ఐపీని మనము వర్చువల్ నెట్వర్క్ లో ఇస్తున్నాం డిఎన్ఎస్ సర్వర్ గా. ఎందుకు ఇస్తున్నాం? ఎందుకంటే VM1 VM2 ఏవైతే మిషన్స్ ఉన్నాయో ఇదే డొమైన్ కంట్రోలర్ అని గుర్తుపట్టడానికి. సో ఇక్కడ మనం డిఎన్ఎస్ సర్వర్ మెన్షన్ చేయకపోతే అది డొమైన్ కంట్రోలర్ గా మిగిలిన కంప్యూటర్స్ యాక్సెప్ట్ చేయలేదు, గుర్తుపట్టలేదు. ఓకే, సో ఒకసారి ఇది గుర్తుపట్టి మనం యాడ్ చేసిన తర్వాత ఒకసారి సిస్టమ్స్ అనేది రీస్టార్ట్ చేయాలి. బిఫోర్ రీస్టార్టింగ్ లెట్ మీ క్రియేట్ ఫైర్వాల్ రూల్స్ అండర్ VM2. ఇది సీక్వెల్ టు. సో ఇక్కడ ఫైర్వాల్ రూల్స్ ఎనేబుల్ చేయలేదు నేను. WF database ఇన్బౌండ్ న్యూ రూల్. సో నేను ఇక్కడ డెమో పర్పస్ కాబట్టి చాలా ఫాస్ట్ గా చేస్తున్నా, రియల్ టైమ్ లో ఇంత ఫాస్ట్ గా చేయొద్దు. సో ఎవ్రీథింగ్ మనం చూసి ప్రతి స్టెప్ అర్థం చేసుకొని చేయాలి. 99% మీరైతే చేయదు, ఇది విండోస్ అడ్మిన్స్ మాత్రమే చేస్తారు రియల్ టైం. కంప్యూటర్ మేకింగ్ డిబిఏ వర్క్ కాదు. సో డిబిఏ వర్క్ ఏంటి? సీక్వెల్ సర్వర్ ని మేనేజ్ చేయాలి. డెమో పర్పస్ మనకు కావాలి కాబట్టి నేను చేస్తాను. ఫైన్. సో ఇది రెడీ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ప్రమోట్ దిస్ సర్వర్ టు డొమైన్ కంట్రోలర్ అని ఒకటి వచ్చింది. ఇదైనా చూజ్ చేసుకోండి, లేదా దీన్ని క్లోజ్ చేస్తే ఇక్కడ ఎల్లో కలర్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ప్రమోట్ దిస్ సర్వర్ టు డొమైన్ కంట్రోలర్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇది 4th స్టెప్. సో మీకు యాక్టివ్ డైరెక్టరీలో చెప్పిన వాట్ ఈస్ ఫారెస్ట్ అని. సో అన్నిటికంటే ముందు ఫారెస్ట్ ఉంటుంది. సో సింగిల్ యూజర్ ఉన్నారనుకోండి, యూజర్ ఆర్ కంప్యూటర్, వాటిని యాక్టివ్ డైరెక్టరీ అకౌంట్స్ అంటారు. సో గ్రూప్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీస్ కలిపితే ఒక డొమైన్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ డొమైన్స్ కలిపితే ట్రీ అవుతుంది. గ్రూప్ ఆఫ్ ట్రీస్ కలిపితే ఫారెస్ట్ అవుతుంది. రైట్ నౌ ఐఎమ్ గివింగ్ hks.com యాజ్ ఎ రూట్ డొమైన్ నేమ్. ఫారెస్ట్ అంటారు. ఇక్కడ ఏం చేయరు, మీరు ఊరికి ఐడి పాస్వర్డ్ ఇస్తారు, నెక్స్ట్ 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 అంటే. సో ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. వాట్ ఈస్ అవర్ పాస్వర్డ్? సో ఐఎమ్ యూజింగ్ డిఫాల్ట్ పాస్వర్డ్ @123 కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్. నెక్స్ట్. సో ఇది అక్కర్లేదు, క్రియేట్ డిఎన్ఎస్ డెలిగేషన్ అన్చెక్ చేయండి, నెక్స్ట్ కొట్టండి. ఆటోమేటిక్ గా మీరు ఇచ్చిన డొమైన్ నేమ్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో వస్తుంది. వస్తుంది నెక్స్ట్ కొట్టి ఇన్స్టాల్ పెట్టండి. HKS అని వచ్చింది. ఫైన్. నెక్స్ట్ ఇన్స్టాల్. సో ఇప్పుడు ఈ డొమైన్ అనేది ఏమవుతుందంటే మనకు డొమైన్ కంట్రోలర్ గా మారిపోతుంది. ఈ డొమైన్ అనే కంప్యూటర్ డొమైన్ కంట్రోలర్ గా మారిపోతుంది. సో ఇదంతా విండోస్ టీమ్ చేస్తారు, మనకు అవసరం లేదు. కానీ డెమో పర్పస్ నేర్చుకోవాలంటే మాత్రం బెటర్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దిస్. ఇన్స్టాల్ కొటేషన్ ఫైన్. సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్? 3 VMs క్రియేషన్ అయిపోయింది, ఎనేబుల్ ఫైర్ వాల్స్ అయిపోయింది, యాక్టివ్ డైరెక్టరీ యాడ్ రోల్స్ అయిపోయింది, ప్రమోట్ దిస్ సర్వర్ అయిపోయింది. సో వీనెట్కి వెళ్ళి ఇది కూడా అయిపోయింది. రీస్టార్ట్ ఆల్ కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ ని రీస్టార్ట్ చేసి VM1 VM2 ని డొమైన్ కి యాడ్ చేయడమే పెండింగ్ వర్క్. సో లెట్ మీ రీస్టార్ట్ దిస్. కంప్యూటర్ 1 రీస్టార్ట్, అలాగే కంప్యూటర్ 2 రీస్టార్ట్. కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు మన దగ్గర సెటప్ రెడీగా ఉంది. ఆల్వేస్ ఆన్ చేయడానికి కావాల్సిన సెటప్ అంతా రెడీగా ఉంది. నౌ లెట్స్ గో ఇంటూ ఆల్వేస్ ఆన్.
సో ఇప్పుడు మనం ఆల్వేస్ అని కాన్ఫిగర్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ ఆర్ నెక్స్ట్ స్టెప్స్? నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే విండోస్ క్లస్టర్ అని ఒక టర్మినాలజీ ఉంది. విండోస్ క్లస్టర్. సో వాట్ ఈస్ క్లస్టర్? క్లస్టర్ అంటే ఏంటి? కెన్ ఎనీబడి టెల్ వాట్ ఈస్ క్లస్టర్? Can anybody read this? A group of similar of people whose own are occurring close together. It's a group of similar things. ఏవైనా ఒక మేకల గుంపు కావచ్చు, ఫిష్ సమూహం కావచ్చు, మనుషుల గుంపు కావచ్చు, లేదా ఒక వస్తువుల గుంపు కావచ్చు. ఏవైనా సిమిలర్ థింగ్స్ ని గ్రూప్ చేయడాన్ని క్లస్టరింగ్ అంటారు. గ్రూప్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ ఆర్ పీపుల్ పొజిషన్డ్ ఆర్ ఆకరింగ్ క్లోజ్లీ టుగెదర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కంప్యూటర్స్ ని గ్రూప్ చేస్తున్నాం. గ్రూప్ ఆఫ్ సిమిలర్ థింగ్స్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సో సేమ్ కాన్ఫిగరేషన్ ఉన్న కొన్ని కంప్యూటర్స్ ని మనము హ్యాండిల్ చేస్తున్నాం. సో మనం లాక్ షిప్పింగ్ లో మిర్రరింగ్ లో కూడా చూసాం. సో లాక్ షిప్పింగ్ లో మిర్రరింగ్ లో ప్రాబ్లం ఏంటి? ఎస్పెషల్లీ మిర్రరింగ్ లో ఓన్లీ ఒక సెకండరీ కాపీ మాత్రమే మెయింటైన్ అవుతుంది. అవునా? మిర్రర్ సర్వర్ లో ఓన్లీ ఒక మిర్రర్ కాపీనే ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఆల్వేస్ అన్ని ఇంట్రొడ్యూస్ చేసేది. సో ఈ ఆల్వేస్ అన్ని క్లస్టరింగ్ మీద, విండోస్ క్లస్టరింగ్ మీద డెవలప్ చేసేది. సో విండోస్ క్లస్టరింగ్ లో ఎన్ని కంప్యూటర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఐ థింక్ దెర్ ఈస్ ఎ లిమిట్ టుమారో ఐ విల్ టెల్ యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని కంప్యూటర్లు తీసుకుంటున్నాను. 1 2 3 4 5. ఈ 5 కంప్యూటర్స్ ని కలిపి నేను ఒక క్లస్టర్ గా క్రియేట్ చేస్తాను అన్నమాట. సో ఎలా ఉంటదంటే ఇది బయట నుంచి చూసే వాళ్ళకి ఈ లోపల ఉన్న కంప్యూటర్స్ కనిపించవు. సో యూ కెన్ సీ ఓన్లీ యాజ్ ఎ వన్ కంప్యూటర్. దిస్ ఇస్ కాల్డ్ క్లస్టర్. ఇన్సైడ్ క్లస్టర్ కంప్యూటర్ 1 ఉండొచ్చు, కంప్యూటర్ 2 ఉండొచ్చు, కంప్యూటర్ 3 ఉండొచ్చు, కంప్యూటర్ 4 ఉండొచ్చు, కంప్యూటర్ 5 ఉండొచ్చు. సో వీటన్నిటికీ స్టోరేజ్ కామన్ ఉంటుంది. కలర్ కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, లెట్ మీ చేంజ్ కలర్. లైట్ కలర్. ఫైన్. సో వీటన్నిటికీ స్టోరేజ్ కామన్. ఓకే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు చూడండి ఎలా వర్క్ అవుతుంది క్లస్టర్. సో మనం SQL సర్వర్ ఇన్స్టాల్ చేయాలంటే మినిమం ఎన్ని డ్రైవ్స్ కావాలి? ఎన్ని డ్రైవ్స్ కావాలి? ఎనీబడి? 2 సార్. 2నేనా? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో సో డేటా ఫైల్స్ కి ఒక డ్రైవ్ కావాలా? ఎస్ సార్. కావాలా వద్దా? ఓకే. లాగ్ ఫైల్స్ కి ఒక డ్రైవ్ కావాలా? ఎస్. టెంప్ కి డ్రైవ్ కావాలా? ఎస్. టెంప్ DB. అలాగే బ్యాకప్ కి డ్రైవ్ కావాలా? ఎస్ సార్. సో అట్లీస్ట్ 1 C డ్రైవ్ అనేది రూట్ డైరెక్టరీ ఉంటుంది. 1 2 3 4 5 డ్రైవ్స్ అయితే కావాలి. సో నేనేం చేస్తానంటే ఈ 5 డ్రైవ్స్ కామన్ స్టోరేజ్ తీసుకొని ప్రతి దానికి లింక్ పెట్టేస్తాను. సో ఈ కంప్యూటర్ కి, 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 వీటన్నిటికీ కామన్ స్టోరేజ్, అన్నిటికీ ఇదే స్టోరేజ్ డివైస్. బై మిస్టేక్ ఈ కంప్యూటర్ కనుక డిజాస్టర్ అయింది అనుకోండి, సంథింగ్ హ్యాపెన్. సో నెక్స్ట్ ఏమవుతుంది? అన్నిటికీ కనెక్షన్ సేమ్ కదా, సేమా కదా? ఎస్ సార్. సో నా SQL సర్వర్ ఇక్కడ ఉందండి. ఈ కంప్యూటర్ కి ఏదో డ్యామేజ్ జరిగింది, ఇమ్మీడియట్ గా నా SQL ఇక్కడికి వెళ్ళిపోద్ది. స్టోరేజ్ మారదు,
స్టోరేజ్ అన్నిటికీ సేమ్. సో కంప్యూటర్లో కోర్సు, కంప్యూటర్లో ఉన్న మిగిలినవన్నీ చేంజ్ అయిపోతాయి. సిక్వెల్ సర్వర్ అప్లికేషన్, సో అప్లికేషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది పగిలిపోయింది అనుకోండి, కంప్యూటర్ డిజాస్టర్ అయింది, సంథింగ్ హ్యాపెన్, ఇమ్మీడియట్ గా నా సిక్వెల్ సర్వర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సో సేఫ్టీ కోసం దీన్ని విండోస్ క్లస్టరింగ్ అంటాం. ఇది దీనికి డ్యామేజ్ జరిగింది, ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇది ఒకవేళ ఓపెన్ అయితే ఆటోమేటిక్ గా ఒకవేళ ఏదైనా చిన్న ఇష్యూ వచ్చిపోయింది, డిజాస్టర్ అవ్వలేదు, జస్ట్ షట్ డౌన్ అయింది, మళ్ళీ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఈ అప్లికేషన్ ఇక్కడికి తెచ్చుకోవచ్చు. ఫైనల్ గా మీ ఫైల్స్ అన్ని ఒకే చోట ఉంటాయి, కంప్యూటర్లో మాత్రం చేంజ్ అవుతుంది. దీన్ని విండోస్ క్లస్టరింగ్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికైనా ఇక్కడ డౌట్స్ ఉన్నాయి? కంప్యూటర్స్ కి రీజియన్స్ సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా సార్? మీ ఇష్టం, మీరు ఎక్కడైనా పెట్టుకోండి. అంటే మనము వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడు సౌత్ ఆఫ్రికా రీజియన్ అట్లా ఇస్తాం కదా సార్? అవును, రీజియన్ మీ ఇష్టం, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కానీ కొన్ని గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉంటాయి ప్రతి కంట్రీలో. ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే, ఇండియాకి సంబంధించిన డేటా ఏది దేశం దాటడానికి వీలు. సో నువ్వు ఎన్ని కంప్యూటర్లు అయినా క్రియేట్ చేసుకో, ఇండియాలోనే క్రియేట్ చేసుకోవాలి యాజ్ పర్ లీగల్. నువ్వు కావాలంటే అమెరికాలో అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకోటి ఆఫ్రికాలో అయినా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ యాజ్ పర్ లీగల్ కండిషన్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఎనీ డౌట్స్? సో ఫైనల్ గా బయట నుంచి చూసే వాళ్ళకి ఇది కంప్యూటర్ 1, కంప్యూటర్ 3, ఇన్ని కంప్యూటర్స్ ఉన్నాయని కనిపించదు. వీటన్నిటికీ ఒకటే ఐపీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10.10.0.0.100 అనుకో. సో దీనికి ఒక పేరు ఇచ్చి ఉంటారు, హరి క్లస్టర్ అని ఫర్ ఎగ్జాంపుల్. సో సిక్వెల్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే హరి క్లస్టర్ తో కనెక్ట్ అవుతావు, ఐపీ అడ్రస్ తో కనెక్ట్ అవ్వాలంటే దీంతో కనెక్ట్ అవుతావు. వీటన్నిటి కలిపి ఒకటే ఐపీ, ఒకటే నేమ్. అది విండోస్ క్లస్టరింగ్. విండోస్ క్లస్టరింగ్ లో మనం సిక్వెల్ సర్వర్ పెడితే ఎలా ఉంటుంది, సో దీన్నే మాడిఫై చేసి, సో ఇక్కడ సిక్వెల్ పెడితే సిక్వెల్ క్లస్టరింగ్ అవుతుంది, వాట్సాప్ పెడితే వాట్సాప్ క్లస్టరింగ్ అవుతుంది. మీరు ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు వాట్సాప్ సేఫ్ కావాలా, వాట్సాప్ పెట్టుకోవచ్చు ఇందులో. ఈ కంప్యూటర్ ఫెయిల్ అయితే ఈ కంప్యూటర్కి వెళ్తుంది వాట్సాప్. అలా ఇక్కడ ఏం చేశారంటే ఆల్వేస్ అని పెట్టారు ఈ క్లస్టరింగ్. చిన్న చేంజ్ చేశారు. ఆ చేంజ్ ఏంటంటే కామన్ స్టోరేజ్ తీసేసి దేనికి దానికి ఇండివిజువల్ స్టోరేజ్ ఇచ్చాం. స్టోరేజ్ 1 P1 S1, P2 S2, స్టోరేజ్ 2. సో C3 S3, C4 S4, C5 S5. సో దేనికి దానికి స్టోరేజ్ ఇండివిజువల్ గా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్వేస్ అని పెట్టుకుంటాం. ఒకవేళ ఈ కంప్యూటర్కి ఏమన్నా అయింది అనుకోండి, సో కంప్యూటర్ కి చేంజ్ అవ్వదు, అప్లికేషన్ చేంజ్ అవ్వదు, ఇందులో ఉన్న డేటాబేసెస్ మాత్రం చేంజ్ అవుతుంది. ఈ ఆల్వేస్ ఆన్ లో ఫర్ ఎగ్జాంపుల్ DB1 పెట్టాను, DB2 పెట్టాను, ఈ DB1 DB2లు ఇక్కడికి వెళ్ళిపోతాయి. బై మిస్టేక్ ఈ కంప్యూటర్కి ఏదన్నా, ఈ కంప్యూటర్కి ఏమన్నా అయింది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? స్టోరేజ్ డిఫరెంట్ కదా సార్? స్టోరేజ్ డిఫరెంట్. సో స్టోరేజ్ తో సహా మనకు ఇక్కడికి మారిపోతుంది. ఈ కంప్యూటరే మనకు ఫెయిల్ అయిపోయింది. సో కామన్ స్టోరేజ్ ఏం లేదు. సో ఈ డేటాబేస్ విత్ స్టోరేజ్ ఇక్కడికి దిగదు. ఎలాగో చూద్దాం, డోంట్ కన్ఫ్యూజ్. సో ఫైన్. సో యాజ్ పర్ దిస్ టర్మినాలజీ నేను చెప్పా కదా. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఆల్వేస్ ఆన్ క్రియేషన్? విండోస్ క్లస్టర్ బిల్డ్ చేయాలి కదా. నేనేం చెప్పా, విండోస్ క్లస్టర్ మీదనే కదా ఆల్వేస్ ఆన్ చేస్తాను. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఆల్వేస్ ఆన్? క్రియేటింగ్ విండోస్ క్లస్టర్. ఓకే, లెట్ మీ క్రియేట్ విండోస్ క్లస్టర్. సో డొమైన్ ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి.
రైట్ క్లిక్ గో టు ప్రాపర్టీస్. ఇప్పుడు డొమైన్ ఐడి పాస్వర్డ్ మారిపోయింది, జీబీఎస్ కాదు, HKS/GBS. HKS అనేది డొమైన్. బాగా జాగ్రత్తగా వినండి. ఆల్వేస్ ఆన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. ప్రతి కంపెనీలో 90% కంపెనీస్ వాడుతుంది. సో ఇక్కడ మనం ఇంకా VMs యాడ్ చేయలేదు డొమైన్, ఆ స్టెప్ మిస్ అయింది. లెట్ మీ కంప్లీట్ ఇట్. ఓకే, ఎలా VM కి యాడ్ చేయాలి? వీ హ్యావ్ మల్టిపుల్ వేస్. కంప్యూటర్ నేమ్ ని చేంజ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ ఆప్షన్ కొడితే సరిపోతుంది. సో ఫర్ సర్వర్ కంప్యూటర్స్ కి లోకల్ సర్వర్ లోకి వెళ్ళి ఇక్కడ వర్క్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అదే డొమైన్ కంట్రోల్ అంటే నార్మల్ యూజర్ కంప్యూటర్స్ కి అయితే గో టు దిస్ పీసీ ప్రాపర్టీస్ ఓపెన్ చేసి చేంజ్ కంప్యూటర్ నేమ్ కొడితే సరిపోతుంది. ఎలా అయినా మీ ఇష్టం. సో చేంజ్ సెట్టింగ్స్, కంప్యూటర్ నేమ్ సెట్టింగ్స్, ఇక్కడ చేంజ్ కొట్టి యాడ్ డొమైన్ నేమ్ వచ్చేసి HKS.com. ఓకే కొడుతున్న ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఇది డొమైన్ ఐడి పాస్వర్డ్. డొమైన్ ఐడి GBS, పాస్వర్డ్ ఈజ్ 123 Click on OK. Successfully added to domain. Welcome to HKS domain. ఒకసారి రీస్టార్ట్ అడుగుతుంది మళ్ళీ. సో లెట్ ఇట్ రీస్టార్ట్. సో అలాగే సెకండ్ కంప్యూటర్ ని కూడా యాడ్ చేద్దాం. డొమైన్ కి ఎలా యాడ్ చేయాలి? ఇట్ ఈస్ సర్వర్ కంప్యూటర్. గో టు లోకల్ సర్వర్, క్లిక్ ఆన్ కంప్యూటర్ నేమ్. సో ఇక్కడ డొమైన్ అని వస్తుంది. చేంజ్ యాడ్ డొమైన్ నేమ్ వచ్చేసి HKS.com. సో ఐడి ఏంటి? GBS, పాస్వర్డ్ ఏంటి? admin@123. Click on OK. సో వెల్కమ్ టు HKS.com అని వస్తుంది. ఓకే కొట్టిన తర్వాత రీస్టార్ట్ అడుగుతుంది. సో ఇప్పుడు రీస్టార్ట్ అవుతూ ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు టోటల్ గా ఎంటైర్ పాస్వర్డ్స్ చేంజ్ చేస్తాను. సో HKS GBS ప్రతిసారి ఇవ్వాల్సిన పని లేదు. రూట్ డైరెక్టరీ ఇది రూట్. ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేస్తే అన్నిటికీ అదే పాస్వర్డ్ వస్తుంది. ఫైన్. ఇప్పుడు నేను కనెక్ట్ సర్వర్ కొడతాను. లోకల్ యూజర్ తో కనెక్ట్ అవ్వట్లేదు, డొమైన్ యూజర్ తో కనెక్ట్ అవుతాను. లోకల్ యూజర్ అంటే ఈ కంప్యూటర్ పాస్వర్డ్ తో కనెక్ట్ అవ్వాలి. డొమైన్ యూజర్ అంటే సో మనం డొమైన్ లోకి యాడ్ చేసాం కాబట్టి ఆ డొమైన్ యూజర్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే GBS ఉందో అదే GBS తో ఇక్కడ కనెక్ట్ అవుతున్నా, అదే GBS తో ఇక్కడ కనెక్ట్. మీకు డౌట్ ఉంటే గో టు కమాండ్ ప్రాంప్ట్, who am I అని టైప్ చేయండి. who am I. చూడండి, HKS GBS is the user. మీరు నార్మల్ యూజర్ కాదు, డొమైన్ యూజర్. ఫైన్. సో క్లస్టర్ ఎలా బిల్డ్ చేయాలి? క్లస్టర్ బిల్డ్ చేయాలంటే వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? సో ఫస్ట్ స్టెప్ ఈస్ టు క్రియేట్ ఆల్వేస్ ఆన్. Cluster is first step. To create cluster, adding feature is first step. Failover cluster అనే ఒక ఫీచర్ ఉంటుంది. దీన్ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? సేమ్ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ లోకి వెళ్ళండి. మీరు ఏం చేయొద్దు, నెక్స్ట్ ఎంతవరకు వీలైతే అన్ని నెక్స్ట్ కొట్టండి. లాస్ట్ వరకు వెళ్తుంది ఆటోమేటిక్ గా. ఇంకా మూవ్ అవ్వట్లేదంటే ఇక్కడికి రండి. ఇక్కడ ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్ అని ఉంది కదా, దీన్ని యాడ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ కొట్టండి, ఇన్స్టాల్ కొట్టండి. దట్స్ ఇట్, వెరీ సింపుల్. అలాగే సెకండ్ కంప్యూటర్లోకి వెళ్ళండి, యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. మీరేం చేయొద్దు, నెక్స్ట్ లాస్ట్ వరకు వెళ్ళిపోండి. ఇంకా తర్వాత నెక్స్ట్ రావట్లేదు అన్నంత వరకు వెళ్ళండి. ఇంకా ఇక్కడ రావట్లేదు నెక్స్ట్, ఇక్కడికి వస్తే ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్ ఉంటుంది, అది చూస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ కొట్టండి, ఇన్స్టాల్. దట్స్ ఇట్. సో ఈ రెండిట్లో ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్ క్రియేట్ అవుతుంది. సో విండోస్ క్లస్టర్ బిల్డ్ చేయడానికి ఫస్ట్ ఫీచర్ ఏంటి? ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్ యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే కంప్యూటర్ నేమ్ .hks.com అని, దీన్ని FQDN అంటారు, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. సో ఎప్పుడు కూడా కంప్యూటర్ నేమ్ ఒక్కటి ఇవ్వకూడదు, ఒక డొమైన్ లో ఉన్నప్పుడు ఆ డొమైన్ నేమ్ తో సహా ఇవ్వాలన్నమాట.
విండోస్ క్లస్టర్ రెడీ అయిన తర్వాత మనం ఆల్వేస్ అని స్టార్ట్ అవుతాం. ఓకే, ఇది కంప్లీట్ అయింది. సో ఫీచర్ ఇన్స్టాలేషన్ సక్సీడెడ్ క్లోజ్ దిస్. ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ కూడా సక్సీడెడ్ వచ్చింది, ఇన్స్టాలేషన్ సక్సీడెడ్ క్లోజ్ దిస్. సో వన్స్ ఈ ఫీచర్ యాడ్ చేసిన తర్వాత మీరు క్లస్టర్ అడ్మిన్ ని ఓపెన్ చేయొచ్చు. ఎలా ఓపెన్ చేయాలి? సో షార్ట్ కట్ ఏంటంటే క్లూ అడ్మిన్ .msc, అది షార్ట్ కట్. సో మీరు నార్మల్ గా ఓపెన్ చేయాలంటే ఫెయిల్ ఓవర్ క్లస్టర్ మేనేజర్ అని కొట్టాలి. ఫెయిల్ ఓవర్ క్లస్టర్ మేనేజర్ అని టైప్ చేస్తే మీకు కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయొచ్చు. లేదా క్లూ అడ్మిన్ .msc అనేది షార్ట్ కట్. జస్ట్ అండి. సో క్లస్టర్ యాజ్ పర్ అవర్ డాక్యుమెంట్. సో స్టెప్ 1 ఏంటి? విఎమ్స్ క్రియేషన్, ఎనేబుల్ ఫైర్ వాల్స్, యాక్టివ్ డైరెక్టరీ, ప్రమోట్ డొమైన్ కంట్రోలర్, వీనెట్ కలిపాము, డిఎన్ఎస్ సర్వర్ యాడ్ చేసాం, రీస్టార్ట్ చేసాం, విఎమ్స్ ని యాడ్ చేసాం, విండోస్ క్లస్టర్ ని బిల్డ్ చేయడానికి ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్ అనే ఫీచర్ ని యాడ్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫెయిల్ ఓవర్ క్లస్టర్ ఓపెన్ యాడ్ అయితేనే ఇది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డొమైన్ లోకి వెళ్దాం. ఇక్కడ మనం యాడ్ చేయలేదు కదా, క్లూ అడ్మిన్ .msc కొడదాం, ఓపెన్ అవుతుందో లేదో చూడండి. ఓపెన్ అవ్వదు. ఎక్కడైతే మీరు ఆ ఫెయిల్ ఓవర్ క్లస్టర్ ఫీచర్ ని యాడ్ చేశారో అక్కడ మాత్రమే ఓపెన్ అవుతుంది. సో మనం 2 కంప్యూటర్లలో చేసాం, 1, 2. నౌ గో టు హియర్. సో ఈ 2 కంప్యూటర్లు క్లస్టర్ కి పనికొస్తాయా పనికిరావా, సిమిలర్ కాన్ఫిగరేషన్ ఉన్నాయా లేదా, దాన్ని ఫస్ట్ వ్యాలిడేట్ చేసుకోవాలి. వ్యాలిడేట్ కాన్ఫిగరేషన్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఈ 2 క్లస్టర్ల నేమ్స్ అయితే ఇవ్వాలి మీరు. నేమ్స్ మీకు ఐడియా లేకపోతే బ్రౌజ్ లోకి వెళ్ళండి, అడ్వాన్స్డ్ లోకి వెళ్ళండి, ఫైన్ నౌకి వెళ్ళండి. సో ఈ 2 కంప్యూటర్స్ కనిపిస్తాయి. ఈ 2 కంప్యూటర్స్ ని సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్. సో వాటి FQDN ఫుల్ నేమ్స్ వస్తాయి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఈ 2 కంప్యూటర్స్ ఎన్ని క్లస్టర్ లో యాడ్ చేయాలంటే అన్ని కంప్యూటర్స్ ని యాడ్ చేయాలి. మన దగ్గర 2 ఉన్నాయి కాబట్టి 2 యాడ్ చేసాం. రన్ ఆల్ టెస్ట్. నెక్స్ట్. సో ఇది ఏం చేస్తుంది అంటే మొత్తం మనం యాడ్ చేసిన అన్ని కంప్యూటర్లు క్లస్టరింగ్ కి పనికొస్తాయా లేవా చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుని మనకు ఒక రిపోర్ట్ ఇస్తుంది, ఏదైనా ఇష్యూస్ ఉంది. ఆ ఇష్యూస్ ని క్లియర్ చేసుకుని మనము క్లస్టర్ ని బిల్డ్ చేయొచ్చు. యాక్చువల్ గా ఇది మన పార్ట్ కాదు, ఇది విండోస్ టీమ్ చేస్తుంది. సో ఇదంతా బిల్డ్ చేసి మన చేతికి ఇచ్చిన తర్వాతనే మనం ఆల్వేస్ అని కాన్ఫిగర్ చేస్తాం. కానీ రియల్ టైంలో ఇప్పుడు మనకు డెమో చేయడానికి మనకి ఎవరు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మనమే నేర్చుకొని మనమే తెలుసుకుంటాం.
చిన్న వార్నింగ్ చూపిస్తుంది అది, డోంట్ వర్రీ. అది ఎక్స్పెక్టెడ్ వార్నింగ్. ఏంటంటే మన దగ్గర ఓన్లీ 2 కంప్యూటర్సే ఉన్నాయి. సో ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కి కమ్యూనికేషన్ ఓన్లీ సింగిల్ వేనే ఉంది, మల్టిపుల్ వేస్ లేవు అని చెప్తుంది. సో మీరు ఆ రిపోర్ట్ చూసారంటే మీకు అర్థమవుతుంది. ఈ రిపోర్ట్ లోకి వెళ్తే సో అది రిపోర్ట్ చూపిస్తుంది వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని. సో అది రిపోర్ట్ ఇస్తుంది అన్నమాట, ఎంటైర్ రిపోర్ట్. అందులో నెట్వర్క్ ఇష్యూ ఉంది, సింపుల్ ఇష్యూస్. సో ఓపెన్ నెట్వర్క్ ఇష్యూ, మిగిలినవన్నీ గ్రీన్ ఉంది. ఆ వార్నింగ్ కూడా ఎక్స్పెక్టెడ్ వార్నింగ్, డోంట్ వార్. రియల్ టైంలో అయితే మల్టిపుల్ వేస్ ఉంటాయి కమ్యూనికేషన్. ఇక్కడ ఏంటంటే వ్యాలిడేట్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఓపెన్ చేస్తే నోడ్ 1, ఇది నోడ్స్ అంటారు క్లస్టర్. సో 02 నుంచి 01 కి ఓన్లీ 1 వే రీచబుల్ ఉంది అని చెప్తుంది. ఇట్స్ ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. డెమో పర్పస్ క్లోజ్ చేయాలి. సో ఏవైనా ఎర్రర్స్ ఉంటే మీరు ముందుకు వెళ్ళడానికి లేదు, ఇది జస్ట్ వార్నింగ్ కాబట్టి యూ కెన్ గో ఫార్వర్డ్. క్లోజ్ ఆల్ ట్యాబ్స్. నెక్స్ట్ ఏముంది, దీన్ని ఫినిష్ అయినా చేయొచ్చు, లేదా ఇక్కడ క్రియేట్ క్లస్టర్ నౌ అని ఉంది. లేదా ఇది ఫినిష్ చేశారనుకోండి బై మిస్టేక్, నెక్స్ట్ వెళ్ళి క్రియేట్ క్లస్టర్ కొట్టండి. క్రియేట్ క్లస్టర్ లో ఏంటి, నెక్స్ట్ ఏమేమి సర్వర్లు యాడ్ చేయాలనుకుంటున్నారో యాడ్ చేయండి. అడ్వాన్స్డ్ లోకి వెళ్ళండి, ఫైండ్ నౌ కొట్టండి. ఆ 2 కంప్యూటర్స్ కనిపిస్తాయి మీకు. డొమైన్ ని క్లస్టర్ కి యాడ్ చేయొద్దు, క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో క్లస్టర్ కి ఒక నేమ్ అయితే ఇవ్వాలి మీరు. సో రైట్ నౌ ఐఎమ్ గివింగ్ GBS క్లస్టర్. సో వాట్ ఈస్ ద క్లస్టర్ నేమ్? క్లస్టర్ నేమ్ అంటే ఏంటి? సో మీరు ఈ 2 కంప్యూటర్లకు కలిపి కామన్ గా ఒక నేమ్ ఇస్తున్నారు, కామన్ కంప్యూటర్, వర్చువల్ కంప్యూటర్, దాన్ని క్లస్టర్ అంటారు. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. వచ్చాము, క్రియేట్ క్లస్టర్ కొట్టాము. ఇప్పుడు కొట్టలేదా? ఫైన్. సో క్రియేట్ క్లస్టర్ కొట్టాలి. ఓకే, క్లస్టర్ క్రియేట్ అయిపోయింది. సో GBS క్లస్టర్ డాట్ HKS.com, ఇది మన క్లస్టర్, మనం ఇప్పుడే బిల్డ్ చేసాం. ఓకే, ఓపెన్ దిస్, గో టు రోల్స్. రోల్స్ అంటే ఏంటంటే మీరు ఏ అప్లికేషన్ అయితే పెడతారో అది రోల్ గా వస్తుంది. మీరు SQL సర్వర్ పెడతారా, ఆల్వేస్ ఆన్ పెడతారా, వాట్సాప్ పెట్టుకుంటారా, నోట్ ప్యాడ్ పెట్టుకుంటారా, మీ ఇష్టం. గో టు నోట్స్. ఎన్ని నోట్స్ ఉన్నాయి ఇందులో? నోడ్ అంటే ఏంటి? ఇక్కడ నోడ్ అంటే కంప్యూటర్ అండి. సో SQL క్లస్టరింగ్ లాంగ్వేజ్ లో మనము నోడ్ అంటాం ఒక్కొక్క కంప్యూటర్ ని. సో హౌ మెనీ నోడ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్లస్టర్? 2 మేడం. సో మీకు ఇది 2 కలిపి ఒకే కంప్యూటర్ అని మీకు తెలియాలంటే గో టు డొమైన్. డొమైన్ లోకి వెళ్ళిన తర్వాత సో డొమైన్ యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ ఓపెన్ చేయండి. అందులో కంప్యూటర్ లిస్ట్ లో మీకు క్లస్టర్ కూడా ఒక కంప్యూటర్ లాగా కనిపిస్తుంది, చూడండి. సో ఎలా ఓపెన్ చేయాలి? DSA.MSc, ఇంతకు ముందు చెప్పుకున్నాం.
ఇందులో hks.com డొమైన్ లో కంప్యూటర్ లిస్ట్ లోకి వెళ్తే చూడండి, GPS క్లస్టర్ కూడా ఒక కంప్యూటర్ లాగా కనిపిస్తుంది కంప్యూటర్ లిస్ట్. సో దిస్ ఈస్ ఎ వర్చువల్ కంప్యూటర్, వర్చువల్ నెట్వర్క్ ఆబ్జెక్ట్ అంటారు. సో వాస్తవానికి ఏంటి, ఈ రెండు కలిపితే ఈ కంప్యూటర్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సో ఓకే, సో నెక్స్ట్ పార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఏంటి, మనం క్లస్టర్ బిల్డ్ చేయాలి. క్లస్టర్ బిల్డ్ చేసి నౌ హౌ టు క్రియేట్ ఆల్వేస్ ఆన్. సో ఇప్పుడు మన స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఆల్వేస్ ఆన్ ని ఎలా బిల్డ్ చేయాలి. సో ఆల్వేస్ ఆన్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం, ఆల్వేస్ ఆన్ దేనికోసం బిల్డ్ చేస్తున్నాం, దేని మీద బిల్డ్ చేస్తున్నాం? SQL సర్వర్. SQL సర్వర్ ఇన్స్టాల్ అయ్యిందా ఇక్కడ? నో సార్. ఇక్కడ ఇన్స్టాల్ అయిందా? చేయలేదు సార్, ఇన్స్టాల్ చేయలేదు సో సార్. 2 కంప్యూటర్లలో మనం SQL సర్వర్ ఇన్స్టాల్ చేయలేదు. సో ఫస్ట్ అది చేయాలి. సో గో టు ఫస్ట్ కంప్యూటర్ 1, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేస్తున్నాయి. google.com. SQL Server download. చెప్పండి, బ్రిడ్జెస్ అంట. ఎక్కడన్నా బ్రిడ్జెస్? ఇది బ్రిడ్జే కాదు. వెరిఫై. SQL Server downloads. Developer edition. Downloading now. ఇన్స్టాలర్ ఇది. ఇన్స్టాలర్ క్లిక్ చేసిన తర్వాత IS వస్తుంది. డౌన్లోడ్ మీడియా ఆప్షన్ లో go to download media. Let it download fast. అలాగే SSMS డౌన్లోడ్ చేస్తాం ఇక్కడ. Download SSMS. సో అది డౌన్లోడ్ అవుతా ఉంది. ఇక్కడ ఇది కంప్యూటర్ కావాలి. సో SQL సర్వర్ ని రెండిట్లో ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఆల్వేస్ ఆన్ అనేది కాన్ఫిగర్ అవుతుంది. స్టెప్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఈజీ. స్టెప్స్ గుర్తు లేకపోతే చాలా కష్టం అనిపిస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, డొమైన్ క్రియేట్ చేయాలి. డొమైన్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, విండోస్ క్లస్టర్ బిల్డ్ చేయాలి. విండోస్ క్లస్టర్ బిల్డ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, SQL సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. SQL సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలి చెప్పు. మన పార్ట్ SQL సర్వర్ ఇన్స్టాలేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడ ఉంటుంది ఇది, గో టు డౌన్లోడ్స్. డౌన్లోడ్ లో ఇక్కడ ఉంది ఫైల్. దీన్ని కట్ చేస్తాను ఇక్కడ నుంచి. సో C డ్రైవ్ లో మీడియా అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. షేరింగ్ ఈజీగా ఉంటుంది. పేస్ట్ ఇట్ హియర్. అలాగే ఇక్కడ కూడా ఇది డౌన్లోడ్ అయింది, డౌన్లోడ్స్ లో ఉంటుంది. దీన్ని ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాం. C డ్రైవ్ లోకి వెళ్ళి మీడియా ఫోల్డర్ క్రియేట్ చేసి పేస్ట్ చేస్తాం. ఇది ర్యామ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్లో ఉంటుంది కాబట్టి స్లో ఉంది. ఆ లోపల మనం ఇక్కడికి వెళ్ళి ఈ ఫైల్ అక్కడ వాడుతాం. సో ఎలా ఓపెన్ చేస్తాం నెట్వర్క్ ని, //. సో సెకండ్ కంప్యూటర్ నేమ్ ఏంటి, PROT
GDS SQL 02/C $. అక్కడ ఇది సెకండరీ కంప్యూటర్ లొకేషన్. ఇందులో మీడియా అనే ఫోల్డర్ ఉందా? లేదు. మనం క్రియేట్ చేద్దాం. మీడియా, ఈ ఫైల్ ని ఆ మీడియాలో వేసేద్దాం. డ్రాగ్ అండ్ డ్రాప్. దట్స్ ఇట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్ కి నెట్వర్క్ పాత్ లో పంపిస్తుంది. ఫైన్. అదే విధంగా ఇక్కడ ఉన్న SSMS ఇప్పుడు SSMS తో పని లేదు. లెట్ ఇట్ కంప్లీట్ ఫస్ట్. ఫస్ట్ SQL సర్వర్ అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. Is from here, this PC, the C drive, media already create చేసాం. పేస్ట్ ఇట్. సో ఇక్కడ ఇందులో పేస్ట్ చేసాం కదా, దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో రెండు కంప్యూటర్లలో రెండు ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు లేకపోతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అది టైం తీసుకుంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్. ఫైన్. సో ఇక్కడ SQL సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నా. ఎలా ఇన్స్టాల్ చేయాలి చెప్పండి నాకు. చాలా సార్లు చేశాను ఇప్పటి వరకు. ఫస్ట్ మౌంట్ చేయాలి. స్టాండ్ అలోన్ సర్వర్ ఎలా చేయాలో చెప్పాలి. సెటప్ మీద రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ వచ్చి నెక్స్ట్ చేద్దాం. ఓకే, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ వచ్చాను. సో నేను ఇక్కడ కూడా స్టార్ట్ చేసేస్తాను. కంప్యూటర్ 2లో కూడా సెటప్ ఫైల్ రన్ యాజ్ 2 కంప్యూటర్స్ లో ఒకేసారి స్టార్ట్ చేస్తాను. సో ఈ లోపలగా ప్యారలల్ గా SSMS కూడా ఇన్స్టాలేషన్ పెట్టాలి. ఫైల్ మీడియా SSMS కూడా ఇన్స్టాల్ చేసేస్తాం ప్యారలల్. ఓకే, ఇది ఓపెన్ అయింది. గో టు ఇన్స్టాలేషన్, న్యూ SQL సర్వర్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్. అలాగే దీంట్లో కూడా వెళ్ళండి. ఇన్స్టాలేషన్, న్యూ SQL సర్వర్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్. ప్యారలల్ గా మనం దీన్ని రన్ చేయొచ్చు. SSMS ని ఇన్స్టాల్ వర్క్ సరిపోతుంది. కాకపోతే మధ్యలో రీస్టార్ట్ అడిగితే ఇబ్బంది కాబట్టి మనం చేస్తాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. I accept license and terms. Click on next. Click on next. సో మెయిన్ ఏంటి మనకి ఇన్స్టాలేషన్ లో FIST, ఫీచర్ సెలెక్షన్, ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్, డేటాబేస్ ఇంజిన్ కాన్ఫిగరేషన్, సర్వర్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఫీచర్ సెలెక్షన్, డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్, ఇది ఒక్కటి సరిపోద్ది. సో ఇప్పుడు ప్రస్తుతానికి SQL సర్వర్ రెప్లికేషన్ కూడా చూస్ చేసుకుంటాం కావాలి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఫీచర్ సెలెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్, నెక్స్ట్ సర్వర్, నెక్స్ట్ డేటాబేస్ ఇంజిన్. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో డిఫాల్ట్ ఇన్స్టాన్స్ చూస్ చేసుకుంటున్నాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఒకటి ఇక్కడ చూద్దాం సెకండ్ సర్వర్. I accept license. Next. సో గ్రాండ్ పర్ఫార్మ్ వాల్యూమ్ మెయింటెనెన్స్ టాస్క్ ఇది చెక్ చేస్తున్నాను. సో సర్వీస్ అకౌంట్ మనకు కావాలి. డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్ వాడట్లేదు. సో దానికోసం నేను డొమైన్లోకి వెళ్ళి యూజర్స్లోకి వెళ్ళి ఒక సర్వీస్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాను. క్రియేట్ న్యూ యూజర్. సో యూజర్ వచ్చేసి SQL SVC సర్వీస్ అకౌంట్, SQL SVC. దట్స్ ఇట్. పాస్వర్డ్ వచ్చేసి admin@123.123.
మన రెగ్యులర్ పాస్వర్డ్. ఇక నెక్స్ట్ యూ క్యాన్ ఫినిష్. సో ఈ యూజర్ కి, ఈ సర్వీస్ అకౌంట్ కి మంచి ఆల్ పర్మిషన్స్ ఇస్తున్న డొమైన్ అడ్మిన్స్ లో యాడ్ చేస్తుంది. సో డొమైన్ అడ్మిన్స్ లో యాడ్ చేస్తే ప్రతి కంప్యూటర్ లో అడ్మిన్ అయిపోతున్నాం. అప్లై క్లిక్ ఫైన్. ఇప్పుడు నేను ఇక్కడ సర్వీస్ అకౌంట్ ఇస్తాను. హెచ్కేఎస్ డొమైన్ నేమ్ SQL SVC సర్వీస్ అకౌంట్. పాస్వర్డ్ ఏంటి? అడ్మిన్ @123. HKS is domain name, SQL SVC is service account name, password ఏంటి? Regular password. Click on next. So add current user. Click on next. Installation అడుగుతుంది. Install. That's it. ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. Go to secondary computer. Next. Feature selection. Click on next. Instance configuration should చేసుకోవాలి next. So default server I am choosing. Click on next. Grant platform volume maintenance task. Service account name HKS SQL SVC. Password admin @123. So HKS SQL SVC admin @123. Click on next. Add current user. Click on next. Install. That's it. సో ఇక్కడ ఒకటేసారి ఇన్స్టాల్ అయిపోతుంది. మీన్ వైల్ ఇది ఇన్స్టాల్ అయ్యే లోపల SSMS కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ప్యారలల్ లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాం? జస్ట్ SQL సర్వర్స్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం. మన యాక్చువల్ వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. SSMS ఫాస్ట్ గా అయిపోతుంది.
సో ఎవరికైనా కన్ఫ్యూజన్ గా కానీ కొంచెం ఇబ్బంది పడినట్టుగానే అనిపిస్తా ఉందా మీకు? ఎనీ కన్ఫ్యూజన్ హియర్? ఆ వాయిస్ వినిపిస్తుందా? నో కన్ఫ్యూజన్ No. Yes, sir. Confusion. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. అజర్ అకౌంట్ లో 1 or 2 members 3 members కలిపి ఒకటి క్రియేట్ చేసుకోండి. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టెప్స్ తెలిస్తే చాలా ఈజీ అనిపిస్తుంది, తెలియనప్పుడే కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇంతవరకు డొమైన్ అవుతుంది. ఇక్కడ నుంచి విండోస్ సర్వర్, విండోస్ క్లస్టర్. సో యాక్చువల్ వర్క్ మనకు 9th స్టెప్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ మన వర్క్. కంప్లీట్ అయినట్టుంది. ఇప్పుడు ఇది ఫాస్ట్ అయిపోతుంది. So this is one computer, this is second computer. ఈ 2 కంప్యూటర్లలో మనం డేటాబేస్ లను, సో ఇప్పటి వరకు ఏంటంటే డేటాబేస్ లకి లాక్ షిప్పింగ్ కానీ మిర్రరింగ్ కానీ డేటాబేస్ కి మనం కాన్ఫిగర్ చేసాం. ఇక్కడ ఏంటంటే గ్రూప్స్ పెడతాం. కొన్ని గ్రూప్స్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక గ్రూప్ పెడతాం, ఇదొక గ్రూప్ పెడతాం. అవైలబిలిటీ గ్రూప్ AG1. ఈ గ్రూప్ లో ఎన్ని డేటాబేస్లు అయినా పెట్టుకోండి, DB1, DB2, DB3. సో ఈ గ్రూప్లకి ఈ AG1 ఇక్కడ పెట్టుకుంటాం. ఇదొక కంప్యూటర్. కంప్యూటర్. సో ఈ కంప్యూటర్ లో మనకు AG1 ఉంది. ఈ AG1 DB1, DB2, DB3, DB4 ఎన్ని డేటాబేస్ కావాలంటే అన్ని డేటాబేస్లు. సో ఇది కంప్యూటర్ 1, ఇది కంప్యూటర్ 2. కంప్యూటర్ 2. సో ఒకవేళ బై మిస్టేక్ ఈ కంప్యూటర్కి ఏదైనా అయితే కంప్యూటర్ అలాగే ఉంటుంది. ఈ అవైలబిలిటీ గ్రూప్ వచ్చి ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో అవైలబిలిటీ గ్రూప్ లెవెల్ సేఫ్టీ వీఆర్ ప్రొవైడింగ్. యూ విల్ సీ దట్ షార్ట్లీ. వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతే అన్ని సర్వర్లు ఒకసారి రీస్టార్ట్ చేసి స్టార్ట్ అవుతుంది. సో ఈ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్ కమ్యూనికేషన్ కావాలంటే ఏం చేయాలి? మనం పోర్ట్స్ ఎనేబుల్ చేసుకోవాలి. పోర్ట్స్ ఎనేబుల్ లో ఉన్న వాళ్ళు ఏదో చెక్ చేసుకున్నాం. సో గో టు కంప్యూటర్ 2. సో కాన్ఫిగరేషన్ మేనేజర్ ఎలా ఓపెన్ చేయాలి? ఇక్కడ ఉంటుంది SQL Server 2022 కాన్ఫిగరేషన్ మేనేజర్, లేదా షార్ట్ కట్ ఏంటి SQL Server మేనేజర్ 16.ms. సో ఈ కాన్ఫిగరేషన్ మేనేజర్ లోకి వెళ్ళి సర్వీసెస్ లోకి వెళ్ళండి. సో వీ హ్యావ్ 2 సర్వీసెస్. గో టు నెట్వర్క్ కాన్ఫిగరేషన్, ప్రోటోకాల్స్. సో అండర్ ప్రోటోకాల్స్ TCP ని ఎనేబుల్ చేయండి.
నేమ్డ్ పైప్స్ కూడా ఎనేబుల్ చేయాలి. సో ఎలాగో కంప్యూటర్ ని రీస్టార్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు సర్వర్ ని మాత్రమే రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. లెట్ ఇట్ కంప్లీట్. సో ఇక్కడ కూడా కాన్ఫిగరేషన్ విండోస్ బటన్ నొక్కండి. కాన్ఫిగరేషన్ మెనూ కూడా ఉంటుంది. గో టు నెట్వర్క్ కాన్ఫిగరేషన్, ప్రోటోకాల్స్, టీసీపీ ఐపీ ఎనేబుల్ చేయండి, నేమ్డ్ పైప్స్ ఎనేబుల్ చేయండి. యాక్చువల్గా అయితే సర్వీసెస్ ని రీస్టార్ట్ చేయాలి. రైట్ నౌ మనం ఎంటైర్ కంప్యూటర్ ని రీస్టార్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి సార్ నాకు డౌట్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు మనం డొమైన్ కంట్రోలర్ కి 2 VMs ని యాడ్ చేసాం కదా సార్. ఇందులో ఒక VM ని డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేయాలంటే ఎర్రర్ వస్తుంది సార్. అవుట్ ఆఫ్ ఓకే, ఇప్పుడు కరెంట్ సినారియో ఉందా రెడీగా? ఆ సినారియో ఉందా మీ దగ్గర రెడీగా చెక్ చేయడానికి? లేదు సార్, చాలు సార్ ఇప్పుడు. ఓకే, సో ఎర్రర్ ఏం రాదు. మీరు ఎలా చేశారో నాకు ఒకసారి చూపిస్తే నేను దానికి సొల్యూషన్ చెప్తాను. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది చూడాలి. సో ఎగ్జాక్ట్ గా ఏం చేశారు చెప్పండి. ఇక్కడ VM మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రొడక్షన్ GBSQL అని ఉంది సార్. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓకే, డిలీట్ చేసేసాను సార్. డిలీట్ అంటే రిమూవ్ సర్వర్ కొట్టారా? సార్ ఓకే, ఇక్కడ చెప్పేది ఇదా? అవును సార్. ఓకే, ఏం చేశారు? రిమూవ్ సర్వర్ కొట్టారా? రిమూవ్ అన్లాక్ కొట్టారా? డిలీట్ అనే ఆప్షన్ ఉండదు ఇక్కడ. ఓకే, చూసి చెప్పండి. టూ మినిట్స్ ఇది అయిపోయింది. ఇది కూడా రీస్టార్ట్ చేసేస్తే మనకు తెలిసింది. మనము డొమైన్ కంట్రోల్ లో 2 కంప్యూటర్స్ ని యాడ్ చేసాం కదా సార్. అవును, ఇక్కడ రైట్ క్లిక్ యాడ్ సర్వర్ కొట్టాం. ఇక్కడ కాదు సార్. ఓకే, ఇందులో కంప్యూటర్స్ ఇక్కడ సార్. కంప్యూటర్స్ లో ఇక్కడ డిలీట్ చేసారా? ఇక్కడ డిలీట్ చేయకూడదు. ఓకే, చేసినా కూడా యాడ్ చేయొచ్చు మళ్ళీ, కానీ ఎందుకు డిలీట్ చేశారు ఇక్కడ? ఏదో చూద్దామని చెప్పి ట్రై చేశాను సార్, కానీ మళ్ళీ అయినా అవుతుంది, నో ప్రాబ్లం. ఒకసారి రీస్టార్ట్ చేసి మీరు DNS సర్వర్ అన్ని చెక్ చేసుకొని మళ్ళీ VM యాడ్ కొడితే అవుతుంది, నో ప్రాబ్లం. కానీ డొమైన్ లో మీరు యాక్చువల్గా అయితే రియల్ టైమ్ లో మీకు డొమైన్ కంప్యూటర్స్ తో సంబంధమే లేదు. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? SQL సర్వర్ అది ఉందా లేదా? అది లేకపోతే మీ వర్క్. సో రీస్టార్ట్ దిస్ కంప్యూటర్. దీన్ని స్టార్ట్ చేస్తాను. ఇది రీస్టార్ట్ అవుతుంది. సో 2 కంప్యూటర్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మన యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. SQL సర్వర్ ఇన్స్టాల్ చేసాం. సో ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేయాలంటే ఏం చేయాలో చెప్తాం. బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగరేషన్. వాట్ ఈస్ ఫస్ట్ స్టెప్ అంటే గో టు కాన్ఫిగరేషన్ మేనేజర్. ఇది కాన్ఫిగరేషన్ మేనేజర్. దాన్ని ఒకవేళ షార్ట్ కట్ కావాలంటే మీరు రన్ కమాండ్ ఓపెన్ చేయొచ్చు. సో గో టు రన్ కమాండ్, SQL సర్వర్ మేనేజర్. సో ఏ వర్షన్ అయితే ఆ వర్షన్, 16 అయితే 16, 15 అయితే 15 .msc కొట్టి అదే అవుతుంది. సో ఇది కాన్ఫిగరేషన్ మేనేజర్. ఇందులోకి వెళ్ళి SQL సర్వీసెస్ లోకి వెళ్ళి ఏదైతే SQL సర్వర్ ఉందో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్. సో రైట్ క్లిక్ స్టార్ట్, రైట్ క్లిక్ స్టార్ట్. మనం ముందే రీస్టార్ట్ చేసాము, ఇది అంతా అయినాక చేసాము. సో డైరెక్ట్ సర్వీసెస్ లో కూడా చెక్ చేయొచ్చు మీరు. SQL సర్వర్ సర్వీసెస్ .msc అని కమాండ్ ఉంటుంది.
ఇందులో SQ కొట్టి SQL సర్వర్ కొట్టి వస్తుంది. సో రన్నింగ్ ఉంది. ఓకే, రన్నింగ్ ఉంది. రిఫ్రెష్ కొడతాం ఒకసారి. రిఫ్రెష్. సో ఇట్ ఈస్ రన్నింగ్, నో ప్రాబ్లం. సో ఇట్ ఈస్ ఆల్సో రన్నింగ్. గో టు ప్రొడక్షన్ 2. ఓకే. సో కాన్ఫిగరేషన్ మేనేజర్ లో మెయిన్ సీక్వెల్ సర్వర్ కి వెళ్ళి రైట్ క్లిక్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఎస్ సార్. Yes, sir. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదేంటిది? విండోస్ క్లస్టర్. సో ఇందాక మనం క్రియేట్ చేసిన విండోస్ క్లస్టర్ ఆటోమేటిక్ గా ఇది డిటెక్ట్ చేసింది. సో ఆన్ టాప్ ఆఫ్ విండోస్ క్లస్టర్ వీఆర్ కాన్ఫిగరింగ్ ఆల్వేస్ ఆన్. ఓకే, అప్లై, క్లిక్ ఆన్ అప్లై. సేమ్ ఇదే విధంగా సర్వర్ 2 లోకి కూడా వెళ్ళండి. సెకండ్ సర్వర్, అందులో కూడా కాన్ఫిగరేషన్ మేనేజర్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ కనిపించట్లేదు కొంచెం. ఓకే, ఇది ఓపెన్ చేస్తే ఇందులో ఉంటుంది కాన్ఫిగరేషన్. ఏం చేయాలి? మనం సర్వీసెస్ లోకి వెళ్ళాలి. సర్వీసెస్ లో మెయిన్ సర్వీస్ MS SQL సర్వర్ అని ఉంటుంది. ఇది ఏజెంట్ సర్వీస్. సో మెయిన్ సర్వీస్ రైట్ క్లిక్, గో టు ప్రాపర్టీస్. ఏం చేయాలి? ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఫైన్. నౌ సెకండ్ స్టెప్ ఏంటి? కనెక్ట్ టు SQL సర్వర్. ఎలా కనెక్ట్ అవుతాం? SSMS. సో SSMS కూడా ఇన్స్టాల్ చేసాం కదా. మోర్ రన్ యాజ్ అడ్మిన్. Yes, SQL Server Management Stream. ఆల్వేస్ ఆన్ కాన్ఫిగరేషన్ చాలా ఈజీ. మీకు టఫ్ అనిపించేది ఏంటంటే విండోస్ క్లస్టర్ ఉంది. విండోస్ క్లస్టర్ పూర్తయితే ఆల్వేస్ ఆన్ 5 to 10 minutes లో కాన్ఫిగరేషన్. సో ఇది మన సర్వర్. ఐఎమ్ కనెక్టింగ్ టు దిస్ సర్వర్. సర్వర్ కనెక్ట్ అయ్యాను. వెరీ గుడ్. సో సర్వర్ కనెక్ట్ అయితే సరిపోదు, మనకి ఏదో ఒక డేటాబేస్ ఉండాలి కదా అందులో మనం కాన్ఫిగర్ చేయడానికి ఆల్వేస్ ఆన్. సో లెట్ మీ క్రియేట్ ఎ ఫ్యూ డేటాబేసెస్. Create database. Database name DB1, DB2, DB3, DB4, DB5. Five databases create చేశారు. Refresh. 5 databases వచ్చేసాయి. ఇప్పుడు ఈ 5 డేటాబేస్లని గ్రూప్ గా క్రియేట్ చేసి ఇక్కడ ఇందులో పెడతాం. ఎలా చూడండి? ఆల్వేస్ ఆన్ హై అవైలబిలిటీ ఉంది. ఓపెన్ చేయండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత సర్వర్ ని రీస్టార్ట్ చేయాలి మనం చేసినట్లు. లెట్ మీ రీస్టార్ట్ ఇట్. రీస్టార్ట్ దిస్ అండ్ దిస్ వన్ ఆల్సో. రీస్టార్ట్ దిస్. ఫీచర్ ఎనేబుల్ చేసిన తర్వాత సర్వర్ రీస్టార్ట్ చేయకపోతే సెట్టింగ్ అప్లికబుల్ గా. Now go to here, refresh it once. Go to always on. Now you can open this. So ఈ always on availability groups ఉంది కదా, ఇందులో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అవైలబిలిటీ గ్రూప్ విజెట్ తీసుకోండి. ఆటోమేటిక్ గా అదే గైడ్ చేస్తుంది మిమ్మల్ని, మీరు ఏం చేయాల్సిన పని లేదు. సో మ్యాక్సిమైజ్ దిస్, క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ కొడితే అవైలబిలిటీ గ్రూప్ నేమ్ అడుగుతుంది. నేను అవైలబిలిటీ AG గ్రూప్ 1 అని పెట్టా. AG1 అంటే అవైలబిలిటీ గ్రూప్ 1. సో ఆన్ టాప్ ఆఫ్ విండోస్ సర్వర్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్ కావాలా, విండోస్ సర్వర్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్ వద్ద, ఈ రెండు చూస్ చేసుకోవచ్చు. సో ఒకప్పుడు ఇది మ్యాండేటరీ, ఇప్పుడు మ్యాండేటరీ కాదు. కానీ రికమెండెడ్ సెట్టింగ్ వచ్చేసి సర్వర్ విండోస్ క్లస్టర్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే చాలా ఫీచర్స్ వర్క్ అవ్వాలి. మిగిలిన ఫీచర్స్ ఏంటో తర్వాత. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఈ డేటాబేస్ లని మీరు చూజ్ చేసుకోవచ్చు. నేను చూజ్ చేసుకుందామంటే ఇది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు?
ఫుల్ బ్యాకప్ రిక్వైర్డ్ ఉంటుంది సార్. బ్యాకప్ సో కావాలి. ఏదైనా మీరు వర్క్ చేయాలంటే కంపల్సరిగా ఫుల్ బ్యాకప్ తీసుకొని ఉండాలి. ఫుల్ బ్యాకప్ తీసుకోకపోతే ఇది ఫుల్ రికవరీ మోడల్ లాగా వర్క్ అవ్వదు, సింపుల్ రికవరీ మోడల్ లాగానే వర్క్ అవుతుంది. సో అన్లెస్ అంటిల్ మీరు ఫుల్ బ్యాకప్ తీసుకోకపోతే ఆల్వేస్ అని కాన్ఫిగర్ చేయండి. సో లెట్ మీ టేక్ ఫుల్ బ్యాకప్ ఆఫ్ ఆల్ డేటాబేస్. హౌ టు టేక్ ఇట్? బ్యాకప్ డేటాబేస్. ఓకే, చెప్పండి. బ్యాకప్ డేటాబేస్ నేమ్ అన్ని కలిసి ఒకేసారి రాస్తాను సార్. సో ఆల్ట్ పట్టుకొని కిందికి ట్రాక్ చేస్తే ఇలా వస్తుంది. బ్యాకప్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ DB1 DB2 ఈక్వల్ టు DB1.BAK. ఇప్పుడు నేమ్స్ చేంజ్ చేస్తాను. DB2, 3, 4, 5. సేమ్ హియర్ 2, 3, 4, 5. అన్నిటికి సెమికోలన్ పెడితే ఒక స్టేట్మెంట్ ఎండ్ అయింది. లెట్ మీ ఎగ్జిక్యూట్. ఫుల్ బ్యాకప్స్ అన్ని తీసుకున్నాను. ఓకే, లెట్ మీ క్రియేట్ వన్ మోర్ డేటాబేస్. డిఫరెన్స్ అయితే ఉండాలి కదా మీకు. క్రియేట్ డేటాబేస్ బ్యాకప్ తీసుకున్న దానికి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి DB6 ని క్రియేట్ చేస్తున్నా. DB6 ని బ్యాకప్ తీసుకోలేదు. సో గో టు హియర్. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ కొట్టండి, రిఫ్రెష్. సో ఇవన్నీ మీట్ ప్రీ రిక్విసైడ్స్. DB6 మాత్రం అలౌ చేయట్లేదు. ఎందుకు? ఫుల్ బ్యాకప్ తీసుకోలేదు. ఓకే, సో DB1, DB2, DB3 3 డేటాబేస్లను చూజ్ చేసుకుంటున్నా. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో వాట్ ఈస్ యువర్ ప్రైమరీ రెప్లికా? ప్రైమరీ రెప్లికా ఈజ్ PROD GBS equal 01. ఫైన్. యాడ్ సెకండరీ రెప్లికా. సో సెకండరీ రెప్లికా ఏంటి? 02. క్లిక్ ఆన్ కమింగ్. సో దిస్ ఇస్ ప్రైమరీ రెప్లికా, దిస్ ఇస్ సెకండరీ రెప్లికా. మీకు ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ కావాలా వద్దా? ఎస్ కావాలి అంటే క్లిక్ ఆన్ ఎస్. సో సింక్రోనస్ మోడ్, అసింక్రోనస్ మోడ్ డిఫరెన్స్ తెలుసు కదా మీకు? విన్నట్టుందా మీకు ఇది? ఎస్ సార్. వాట్ ఈస్ సింక్రోనస్, అసింక్రోనస్ మోడ్? మిర్రరింగ్ లో చదివాం. సింక్రోనస్ అంటే సెకండరీ రెప్లికాలో ఫస్ట్ కమిట్ అయ్యి తర్వాత ప్రైమరీ రెప్లికాలో కమిట్. అసింక్రోనస్ అంటే ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ సెకండరీ. సో రీడబుల్ సెకండరీ రెప్లికా మీరు రీడ్ చేయాలనుకుంటున్నారా? ఎస్. ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి? బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఎండ్ పాయింట్ ఎక్కడ చూసారు మీరు? ఎక్కడైనా చూసినట్టుందా? ఈ పోర్ట్ నెంబర్ ఎక్కడైనా చూసారా? TCP/IP ఎనేబుల్ చేసేటప్పుడు ఈ పోర్ట్ నెంబర్ ఎక్కడైనా చూసినట్టుందా? ఎస్ సార్. ఎక్కడ? ఈరోజు మార్నింగ్ కూడా చూసాం మిర్రరింగ్ లో. ఎస్ సార్. మిర్రరింగ్ పోర్ట్ నెంబర్, డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 5022. సో ఆల్వేస్ ఆన్ ఈజ్ నథింగ్ బట్ మిర్రరింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో త్రూ ఎండ్ పాయింట్స్ ద్వారానే కనెక్ట్ అవుతుంది. కాకపోతే మిర్రరింగ్ లో ఓన్లీ 2 కంప్యూటర్స్ చేసుకోగలుగుతారు. అంటే 1 ప్రైమరీ, 1 ప్రిన్సిపల్, 1 మిర్రర్. ఇక్కడ ఏంటంటే అప్ టు 9 కాపీస్ ఇవ్వండి. మనం దాని గురించి మాట్లాడుకుంటాం. సో నెక్స్ట్ బ్యాకప్ ప్రిఫరెన్సెస్. దిస్ ఈస్ ద బెస్ట్ సెల్లింగ్ ఫీచర్ ఆఫ్ ఆల్వేస్ ఆన్. ఇప్పటి వరకు మీరు ఏ ఆల్వేస్ ఆన్, లాగ్ షిప్పింగ్ తీసుకోండి, మిర్రరింగ్ తీసుకోండి, ఆల్వేస్ ఆన్ తీసుకోండి, రెప్లికేషన్ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, సెకండరీ కాపీలో బ్యాకప్లు తీసుకోలేము. కానీ ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ లో ఏంటంటే సెకండరీ కంప్యూటర్ లో మీరు బ్యాకప్స్ తీసుకోవచ్చు. సో ఎక్కడ బ్యాకప్ తీసుకోవాలనేది కూడా మీ చాయిస్. ప్రిఫర్ సెకండరీ అంటే, సో సెకండరీ ఏది ఉంటే అక్కడ తీసుకుంటుంది. సెకండరీ ఓన్లీ అంటే, సో ఒకవేళ మీకు సెకండరీలోనే తీసుకుంటుంది. సెకండరీ అందుబాటులో లేదనుకోండి, అసలు బ్యాకప్ తీసుకోండి. ప్రైమరీ ఓన్లీ, ప్రైమరీ అందుబాటులో ఉంటే ప్రైమరీలో తీసుకుంటుంది, సెకండరీలో ఎప్పటికీ బ్యాకప్స్ తీసుకోండి. ఎనీ రెప్లికా ఇచ్చినప్పుడు మీరు వెయిటేజ్ ఇస్తారు. సో ఏ వెయిటేజ్ ఎక్కువ ఉంటే దాంట్లో ఫస్ట్ బ్యాకప్ అనేది తీసుకుంటారు. సో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ప్రిఫర్డ్ సెకండరీ. ఎక్కడైతే సెకండరీ ఉందో అక్కడ బ్యాకప్ తీసుకోవచ్చు. ఎందుకు సెకండరీలో బ్యాకప్ తీసుకోవాలంటే ప్రైమరీ కంప్యూటర్ లో లోడ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు CPU హై యూటిలైజేషన్ ఉంటుంది బ్యాకప్ జరిగేటప్పుడు.
సో ప్రైమరీ కంప్యూటర్ లో లోడ్ తగ్గించడం కోసం మనం సెకండరీ కంప్యూటర్ లో బ్యాకప్ తీసుకోవచ్చు. సో వాట్ ఈస్ లిజనర్, వాట్ ఈస్ రీడ్ ఓన్లీ రీడింగ్, వి విల్ సీ టుమారో. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆటోమేటిక్ సీడింగ్. ఆటోమేటిక్ సీడింగ్ అంటే మీరేం బ్యాకప్ ఇనిషియలైజేషన్ గుర్తుందా? లాక్ షిప్పింగ్ లో కానీ మిర్రరింగ్ లో కానీ ఫస్ట్ మనం బ్యాకప్ తీసుకొని రీస్టోర్ చేయాలి. లాక్ షిప్పింగ్ లో అయితే కంప్యూటరే చేస్తుంది అనుకోండి, మిర్రరింగ్ లో మనం ఫుల్ బ్యాకప్ లాక్ బ్యాకప్ తీసుకొని సెకండరీ కంప్యూటర్ లో రీస్టోర్ చేస్తాం. అది ఇక్కడ ఆటోమేటిక్ గా జరుగుతుంది, ఆటోమేటిక్ సీడింగ్. ఇంకొక విధంగా ఎలా డేటా ఇనిషియలైజేషన్, ఇనిషియల్ డేటా సింక్రనైజేషన్. సో ఫుల్ బ్యాకప్ లాగ్ బ్యాకప్ మిర్రరింగ్ లాగా మీరు తీసి పెట్టుంటే దాని పాత తగిన అదే రీస్టోర్ చేస్తుంది. సో అదే బ్యాకప్ తీసుకుంటుంది, అదే రీస్టోర్ చేస్తుంది మీరు పాత. జాయిన్ ఓన్లీ, మీరు ఆల్రెడీ ఫుల్ బ్యాకప్ లాగ్ బ్యాకప్ తీసుకొని అక్కడ విత్ నో రికవరీ పెట్టారు, రెడీగా ఉంది డేటాబేస్, జస్ట్ జాయిన్ చేయమని చెప్తున్నాం. స్కిప్ ఇనిషియల్ సింక్రనైజేషన్. అసలు మాకు ఇనిషియల్ సింక్రనైజేషన్ వద్దు, ఫస్ట్ కాన్ఫిగర్ చేసి తర్వాత నేను యాడ్ చేసుకుంటా అంట. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆటోమేటిక్ సీడింగ్ కొట్టాను, ఆటోమేటిక్ గా అన్ని డేటాబేస్ వెళ్ళిపోయాయి. సో లిజనర్ కాన్ఫిగరేషన్ మనం చేయలేదు, ఇది ఎర్రర్ చూపిస్తుంది, వార్నింగ్, దట్ ఈస్ ఫైన్. క్లిక్ ఆన్ నెక్స్ట్, ఫినిష్. ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది, మీరు చేయాల్సిన పని ఏం లేదు, చాలా ఈజీ. ఆల్వేస్ అండ్ కాన్ఫిగరేషన్. ఓకే, క్లోజ్ దిస్. ఇప్పుడు వెళ్ళి చూడండి, రిఫ్రెష్ దిస్. AG1 ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ ప్రైమరీ, ఇది ప్రైమరీ కంప్యూటర్ అని. సో దీన్ని ఓపెన్ చేస్తే ఏముంది చూడండి, 3 ఫోల్డర్స్ వచ్చాయి. అవైలబిలిటీ రెప్లికాస్, అవైలబిలిటీ డేటాబేసెస్, అవైలబిలిటీ గ్రూప్ లిజనర్స్. రెప్లికాస్ అంటే ఏంటి? కంప్యూటర్స్. ఏ కంప్యూటర్లు ఈ గ్రూప్ లో భాగంగా ఉన్నాయి. అలాగే డేటాబేసెస్ అంటే ఏంటి? DB1, DB2, DB3. సో ఇక్కడ టోటల్ ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి? 6 ఉన్నాయి సార్. 6 డేటాబేస్లలో ఈ అవైలబిలిటీ గ్రూప్ లో నేను 3 డేటాబేస్లు పెట్టుకున్నాను. నా ఇష్టం, నేను N9 పెట్టుకోవచ్చు, దట్ ఈస్ యువర్ విష్. సో ఈ అవైలబిలిటీ గ్రూప్ 1 ఉంది, మీరు ఇంకో అవైలబిలిటీ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలనుకున్నారు. సో లెట్ మీ క్రియేట్ అనదర్ అవైలబిలిటీ గ్రూప్. Click on next. So AG2 availability group 2. Click on next. So DB4, DB5 ఈ రెండు ప్రీరిక్విజిట్స్ మీట్ అయినాయి, దీనికి ఫుల్ బ్యాకప్ తీసుకోలేదు. సో నెక్స్ట్. సో I need secondary replica, this one, synchronous mode, readable secondary. So endpoints అవన్నీ కామన్. నెక్స్ట్. Automatic seeding, next. Finish. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే, there are 6 databases. ఇందులో 6 డేటాబేస్ లో 5 డేటాబేస్లు నేను ఆల్వేస్ ఆన్ లో పెట్టాను. ఆ 5 డేటాబేస్లు కూడా ఒకే గ్రూప్ లో పెట్టలేదు. ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ 1 లో 3 డేటాబేస్లు పెట్టాను, ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ లో 2 లో 2 డేటాబేస్ పెట్టాను. ఎనీబడి హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్? సో ఒకవేళ ఈ కంప్యూటర్కి ఏమన్నా అయితే ఈ రెండు గ్రూప్ వైజ్ ఫెయిల్ ఓవర్ అయితే, AG1, AG2 గ్రూప్స్ ఫెయిల్ ఓవర్ అయితే. సో ఇప్పుడు సెకండరీ కంప్యూటర్ లోకి వెళ్దామా? SSMS కనెక్ట్ అవుదాం, చూద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ దేర్. టైం. ఓకే, సో ఈ లోపల మీకు ఇంకోటి చూపిస్తారు చూడండి, అది ఓపెన్ అయ్యే లోపల. సో వీ హ్యావ్ క్లస్టర్ మేనేజర్, రైట్? క్లస్టర్ మేనేజర్ ఎలా ఓపెన్ చేయాలి? రన్ కమాండ్ లో fluadmin.msc, విండోస్ క్లస్టర్ మేనేజర్. ఓపెన్ దిస్. HGBS cluster is మన క్లస్టర్. ఓపెన్ దిస్, go to roles. You can find 2 roles. What are these roles? Availability group 1,
అవైలబిలిటీ గ్రూప్ 2. సో మీరు ఎన్ని అవైలబిలిటీ గ్రూప్స్ క్రియేట్ చేస్తే అన్ని రోల్స్ ఇక్కడ వచ్చి పడతాయి. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్? ఇది క్లియర్ ఉందా? ఎనీ కన్ఫ్యూజన్ హియర్? ఓకే. సో ఇక్కడ ఆల్వేస్ అన్ అవైలబిలిటీలోకి వెళ్తాం. ఓపెన్ చేయండి, గ్రూప్స్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది అవైలబిలిటీ గ్రూప్ 1, అవైలబిలిటీ గ్రూప్ 2, బట్ దిస్ ఈస్ సెకండరీ. ఈ కంప్యూటర్ అనేది సెకండరీ. ప్రైమరీ ఏది? AG1. దిస్ ఈజ్ AG1, AG2 అనేది గ్రూప్స్. ప్రైమరీ అనేది ఇది. ఈ కంప్యూటర్ లో ప్రైమరీ ఉంది, ఈ కంప్యూటర్ లో సేమ్ గ్రూప్ సెకండరీ ఉంది. Yes. ఓకే. సో నేను ఇంకొక చిన్న క్లారిటీ చెప్పి క్లోజ్ చేస్తా క్లాస్. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. Tomorrow we will discuss rest of topics. Okay. AG1 ఉంది. Who is the owner for availability group 1? Who is the owner? నోడ్ అంటే కంప్యూటర్, ఇక్కడ క్లస్టరింగ్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి. Prod GBS SQL 1. SQL 1 అనేది AG1 కి ఓనర్ అవైలబిలిటీ గ్రూప్. Who is the owner for availability group 2? Prod GBS SQL 02. సో రెండు గ్రూపులు ఉన్నాయి, రెండు గ్రూపులు కూడా ఒకే కంప్యూటర్ లో రన్ అవుతున్నాయి ప్రైమరీగా, అవునా? Yes, sir. Yes. సో ఈ కంప్యూటర్ ఖాళీగా ఉంది, అన్ని గ్రూప్స్ ఇక్కడే రన్ అవుతున్నాయి. ఈ కంప్యూటర్ ఊరికే ఖాళీగా పెట్టాం. నేనేం చేస్తానంటే అలా కాకుండా రైట్ క్లిక్ ఇచ్చి మూవ్ బెస్ట్ పాసిబుల్ నోడ్, సెలెక్ట్ నోడ్ 2 కొట్టేసి ఓకే కొట్టా. దీన్ని ఫెయిల్ ఓవర్ అంటారు, మాన్యువల్ ఫెయిల్ ఓవర్. ఇప్పుడు నేనేం చేసేది చూడండి, అవైలబిలిటీ గ్రూప్ 2 సెకండరీ కంప్యూటర్ లో రన్ అవుతుంది, అవైలబిలిటీ గ్రూప్ 1 ప్రైమరీ కంప్యూటర్ లో రన్ అవుతుంది. సో 2 కంప్యూటర్స్ ని ఈక్వల్ గా వాడుకుంటాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు దీంట్లోన వస్తుంది కదా సార్, AG1 AG2 సెకండ్ దాంట్లోన. సెకండ్ దాంట్లో ఏమంటారు? ఇప్పుడు సెకండ్ది Prod GBS ఈక్వల్ టు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో AG1 Okay. AG2. ఓకే. ఇప్పుడు ఏం చేస్తా అంటే రిఫ్రెష్ చేస్తా, చూడండి ఏమై ఉంటుందో చూడండి. ఆల్వేస్ అన్ అవైలబిలిటీ గ్రూప్ AG2 ప్రైమరీ అయింది, AG1 సెకండరీ అయింది. ఎందుకు? మీరు క్లస్టర్ మేనేజర్ లో ఫెయిల్ అవుతుంది. సో మీకు మెయిన్ డేటాబేస్లు ఇక్కడ రన్ అవుతున్నాయి. ఇప్పుడు DB4 DB5 అన్ని డేటాబేస్లు ఇక్కడే ఉంటాయి, కానీ ఇందులో మెయిన్ ఏంటి, DB4 DB5 ఈ కంప్యూటర్ లో రన్ అవుతుంది. DB1 DB2 DB3 ఈ కంప్యూటర్ లో సెకండరీ డేటాబేస్లుగా ఉన్నాయి, ఇక్కడ ఏం రన్ అవ్వట్లేదు, యాక్టివిటీ లేదు. ఈ యాక్టివిటీ ఎక్కడ ఉంది? AG1 లో ఉంది. AG1 కి ప్రైమరీ రెప్లికా ఏంటి? సిరీస్. ఓకే సార్. AG1 కి ప్రైమరీ రెప్లికా వచ్చేసి SQL 01. AG1 కి ప్రైమరీ రెప్లికా వచ్చేసి SQL 01, AG2 కి సెకండరీ రెప్లికా వచ్చేసి ప్రైమరీ రెప్లికా వచ్చేసి SQL 02. సో మల్టిపుల్ గ్రూప్స్ పెట్టుకోవచ్చు, మల్టిపుల్ కంప్యూటర్స్ ని ఓనర్ పెట్టుకోవచ్చు, అంటే ప్రతి నోడ్ ని ఈక్వల్ గా వాడుకోవచ్చు. ఎనీ డౌట్స్? No, sir. డౌట్స్ ఏం లేకపోతే ఇంతటితో క్లోజ్ చేద్దాం. సో దిస్ ఈజ్ యువర్ అవైలబిలిటీ గ్రూప్. సో అవైలబిలిటీ గ్రూప్ ఆన్లైన్ లో ఉందా లేదా అనేది కన్సిడర్ చేద్దాం. సో టుమారో వి విల్ డిస్కస్ ఫర్దర్ టాపిక్స్. ఒక్కసారి మీకు అన్ని చూపిస్తాను. ఆల్వేస్ అన్ అవైలబిలిటీ.
ఫైన్. సో ఇది ఆటోమేటిక్ గా మీకు ఏ కంప్యూటర్ అందుబాటులో లేకపోతే ఆ కంప్యూటర్, ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ కంప్యూటర్ ఉంది, సెకండరీ కంప్యూటర్ ని సర్వీస్ స్టాప్ చేస్తా. చూడండి ఏం జరుగుతుంది. స్టాప్ సర్వీస్. ఎస్, ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చేయండి. క్లస్టర్ మేనేజర్ లో చూడండి, ఆటోమేటిక్ గా ఫెయిల్ అవుతుంది. ఈరోజు మారిపోయింది చూడండి, నోడ్ 1 కి వచ్చేసింది. సో ఆటోమేటిక్ ఫెయిల్ అవ్వదు అంటారు. దీన్ని 2 రకాలుగా మానిటర్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ ఆల్వేస్ ఆన్ లో మానిటర్ చేయొచ్చు. రెండోది క్లస్టర్, విండోస్ క్లస్టర్ డాష్ బోర్డ్ లో కూడా మానిటర్ చేయొచ్చు. ఇంకా బెస్ట్ వే ఏంటంటే గ్రూప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి షో డాష్ బోర్డ్ కొడితే ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. సో ఇప్పుడు ఇది సర్వీస్ స్టాప్ లో ఉంది కదా, అందుకని రెడ్ లో చూపిస్తా ఉంది. లెట్ మీ స్టాప్. రిఫ్రెష్ ఉంటుంది. ఇది మినిమైజ్ చేస్తే పెద్ద స్క్రీన్ లో చూడొచ్చు, మాక్సిమైజ్ చేస్తే కొంచెమే కనిపిస్తుంది. అది పని. చూడండి క్లియర్ కనిపిస్తుంది. సో ఇది ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ 1. ఇందులో ఏమేం రెప్లికాస్ ఉన్నాయి? కంప్యూటర్ 1, కంప్యూటర్ 2 2 రెప్లికాస్ ఉన్నాయి. ఇందులో ఏమేం డేటాబేస్ ఉన్నాయి? ప్రైమరీ కంప్యూటర్ లో, ప్రైమరీ రెప్లికాలో ఫస్ట్ నోడ్ లో DB1, DB2, DB3 ఉన్నాయి. సెకండరీ నోడ్ లో AG1 కి సంబంధించి DB1, DB2, DB3 అన్ని సింక్రనైజ్డ్ పొజిషన్ లో ఉన్నాయి. నో డేటా లాస్. ఒక్కొక్కసారి దీనికి సింక్రనైజేషన్ మిస్ అవుతుంది, అప్పుడు మనం ట్రబుల్ షూట్ చేయాలి. సో ఎవ్రీథింగ్ డాష్ బోర్డ్ లో కనపడుతుంది, చాలా క్లియర్ గా ఉంటుంది డాష్ బోర్డ్. ఓకే, టుమారో వి విల్ ఎక్స్ప్లోర్ మోర్ ఆన్ డాష్ బోర్డ్. యూ స్టాప్ రికార్డింగ్ ఫ్రమ్ హియర్. ఏమైనా టఫ్ అనిపిస్తుంది